ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఇప్పటి వరకు నిన్నటి వరకు దేవుడు మన ఎడల చూపిన ఆ మహా కృప వలన 3 అద్భుతమైన పాఠములు ముగించుకోగలిగాం. సంఘం యొక్క భావము, సంఘం యొక్క క్రియ, సంఘం యొక్క నాయకత్వం, చర్చెస్ మీనింగ్, చర్చెస్ ఫంక్షన్ అండ్ చర్చెస్ లీడర్‌షిప్ 3 అద్భుతమైన పాఠాలను మనం ముగించుకున్నాం. సంఘానికి ఎంతో ఉపయోగకరమైనవి, సంఘ క్షేమాభివృద్ధికి దోహదం చేసేటివి. ఆదిమ అపోస్తుల కాలం నాటికి సంబంధించినటువంటి అద్భుతమైన బోధన మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, ఈ రోజు నుంచెల్లి మనం సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన అనే మరొక అద్భుతమైనటువంటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం. సంఘానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఆదిమ సంఘము ఏ రీతిగానైతే పరిపాలన చేసుకోగలిగిందో స్థానిక సంఘాన్ని, సో మనం కూడా మన సంఘాన్ని ఎలా పరిపాలించుకోవాలి, అందులో మళ్ళీ ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన, నాయకత్వంలో ఏకాభిప్రాయం ఎందుకు అవసరము, ఏకాభిప్రాయం లేకపోతే ఏమవుతది అనే విషయాన్ని మరి ఏకాభిప్రాయం సాధించాలంటే నాయకులు హ్మ్, ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనేటువంటి అద్భుతమైన విషయాలను మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. చర్చ్ ఇస్ కాన్సెన్స్ గవర్నింగ్. పరిపాలన, సంఘం యొక్క ఏకాభిప్రాయంతో కూడినటువంటి పరిపాలనను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రతి మాటను శ్రద్ధగా వినాల్సిందిగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. గమనిక: క్రింద ఇవ్వబడిన వాఖ్యానంలో ఎక్కువ భాగం స్టీవ్ వాట్కర్సన్ గారి వేదాంత సాధన పుస్తకం థియోలాజికల్ వర్క్ లోని ఆది సంఘపు ఆచరణలు ఆఫ్ ఎర్లీ చర్చ్ అనే పుస్తకం నుండి వర్క్ బుక్ నుండి తీసుకోబడినవండి. అది గమనించండి. మీకు ముందు నుండి ఇలా చెప్తున్నాను. ఈ నోట్స్ అంతా ఒక్కడి నుంచి వచ్చింది కాదు. రకరకాల వ్యక్తులు మరి స్థానిక సంఘానికి యూనివర్సల్ గా తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రమమైనటువంటి కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకమైనటువంటి బోధకు సంబంధించినటువంటి విధానం ఇది. ఇది అందుకే అన్ని చోట్ల ఉండదు. ఓకే. నెంబర్ 1, ఒకటిగా మనం మళ్ళీ ప్రశ్నించుకుంటూ వెళ్దాం. నేడు సంఘాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? నేడు సంఘాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? త్వరగా మీరు స్పందించాలి. పాస్టర్. ఓకే. నేటి సంఘాన్ని పాస్టర్స్ పరిపాలిస్తున్నట్టు మనకు తెలుసు. పాస్టర్ సంఘానికి శిరస్సా లేక బాధ్యత కలిగిన సభ్యుడా? బాధ్యత కలిగిన సభ్యుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. సంఘానికి పాస్టరు శిరస్సు కాదు, కేవలం బాధ్యత కలిగినటువంటి సభ్యుడు. అయితే తన బాధ్యత మిగతా విశ్వాసుల కంటే, మిగతా ఇతర సంఘంలోని ఇతర వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది, ప్రాముఖ్యంగా ఉంటుంది. దాని యొక్క లైన్ అర్థం చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం. పాస్టర్ కూడా సంఘంలో ఒకానొక సభ్యుడే అండి. ఆయన శిరస్సు కాదు, లేకపోతే యజమాని కాదు, సంఘానికి యజమాని కాదు, ఒక గృహ నిర్వాహకుడు మాత్రమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శిరస్సు అనే పదం బైబిల్లో ఎవరికి వర్తింపబడినదండి? ఎవరికి వర్తింప చేయబడినది? యేసుక్రీస్తు. ఓకే. ఇంకా మరి పురుషునికి ఇంకా దేవుడు. ఓకే, దేవునికి వర్తింప చేయబడింది. శిరస్సు అనే పదము సంఘ విషయం వచ్చినప్పుడు మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవునికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకి శిరస్సు అనే పదం వర్తింపజేయబడినది. కుటుంబ విషయం వచ్చినప్పుడు, సంఘ పరిపాలన విషయం వచ్చినప్పుడు కూడా పురుషునికి వర్తింప చేయబడినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట చూస్తున్నాము? ముందు ముందు ఆలోచన చేద్దాం. మరి పాస్టరు సంఘానికి శిరస్సు అని ఎందుకు చెప్పబడలేదు? సంఘంలో ఒక సభ్యుడు కాబట్టి. ఓకే, వెరీ గుడ్ అండి. సంఘంలో ఆయన కూడా ఒక సభ్యుడు గనక ఆయన శిరస్సు అని బైబిల్లో ఎక్కడ కూడా చెప్పబడడం మనం చూడము. పాస్టర్ కూడా సంఘంలో ఒకానొక సభ్యుడు కాబట్టి. ఇప్పుడు అతి ప్రాధాన్యమైనటువంటి విషయాలను మనం పరిష్కరించుకోవడానికి వెళ్తున్నాం. లూకా 22వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు. అందరూ దయచేసి మీరు లూకా సువార్త తీయాల్సినటువంటి నేను బ్రతిమలాడుకుంటున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 27 వచనంలోని
శిష్యుల మధ్యనున్న వివాదం ఏంటి అసలు? శిష్యుల మధ్యలో ఉన్నటువంటి గొడవ ఏంటి అసలు? వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ఎవరు కొట్లాట. గొప్పవాడు? గొప్ప ఓకే. ఎవరు గొప్పవాడు? ఎవడు గొప్పవాడనే వివాదం అన్నది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. సో ఎవరు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు అనేటువంటి వివాదం శిష్యుల్లో కలిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి ఒక వివాదము శిష్యుల మధ్యలో జరగడం మనం చూస్తా ఉన్నాం. సో వాస్తవానికి నేను సహజంగా పాస్టర్స్ అంటే అసోసియేషన్ మీటింగ్స్ నేను వెళ్ళకపోయేవాడిని. ప్రభు పరిచర్యలోకి వచ్చిన తర్వాత కొంతమంది సహోదరులు నన్ను బలవంతంగా మీరు సంఘం గ్రూప్ అంటే అసోసియేషన్ లో ఉంటే బాగుంటదని బలవంతంగా పేరు మీద కూడా డబ్బులు కట్టి మరీ జాయిన్ చేశారు గ్రూప్ లో. అయితే నేను ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు కూడా అసోసియేషన్ మీటింగ్ కి ఎగ్గొట్టలేదు, అంటే తప్పించుకోలేదు, వెళ్ళకూడదని ఎప్పుడు అంటే వెళ్ళాలని మనసు ఉండకపోతుండే కానీ ఉద్దేశపూర్వకంగా అయితే ఎప్పుడు ఇంటి దగ్గర ఉండి అంటే సిటీలో ఉండి లోకల్లో ఉండి వెళ్లకుండా ఉండే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆ టైంలో నేను పరిచర్య ధర్మం కొరకు వివిధ ప్రాంతాల్లో బోధించడానికి వెళ్తుండే వాళ్ళం. అయితే ఒకరోజు నేను ఒక మంత్ అక్కడే ఉన్నాను. స్ట్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు, సారీ అసోసియేషన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు, క్షమించాల. ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ ఈరోజు అసోసియేషన్ మీటింగ్ ఉందని నాకు గుర్తు చేశాడు. సర్క్యులేషన్స్ జరుగుతుండే, లెటర్స్ రోజు వస్తుండే మనకి ఎప్పుడప్పుడు ఎవ్రీ మంత్ ఇస్తుండే మనకు లెటర్స్. వెళ్ళగానే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్ళగానే భయంకరమైన గొడవ. ఏంటి గొడవ అని నేను పక్కకు తెలిసిన బ్రదర్స్ని అడుగుతున్నాను. ఏం లేదన్నా, లెటర్ ప్యాడ్ లో ఈ బ్రదర్ పేరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లో కింద పడిందని గొడవ పెట్టుకున్నాడన్నా, దాని విషయంలో ఇదంతా రాసుకొని పెద్ద గొడవ అయిపోయింది అన్నాడు. నేను ఊరికేనే అన్నాను, మరి ఎందుకండి అలాగా పేరు కింద ఎందుకు వేశారు మరి అట్లా లెటర్ ప్యాడ్ లో అంటే, లేదండి లెటర్ ప్యాడ్ లో 5 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వేశారు, ఈయన పేరు వైతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కిందికి వచ్చింది అన్నారు. సో అక్కడ కేవలము పేరు కింద పడిందని పెద్ద ఇష్యూ అయిపోయి నన్ను అవమానపరుస్తారా, నా పేరు కిందేస్తారా అని చెప్పేసి ఆయన ఇక వైతో స్టార్ట్ అయినటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి భయంకరమైన గొడవ. రాద్ధాంతము. అయ్యో ఎందుకు వచ్చి నీ రకరక వచ్చాను ఇక్కడ, చాలా 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 బాధ. చాలా భయంకరమైనటువంటి పెయిన్ వచ్చిండే. ఇంకా అలాగా ఎవరు గొప్పవాడు నేటి సంఘాలలో కూడా చాలా మందికి నేను ఈయనకంటే గొప్ప, నేను ఈయనకంటే గొప్ప అనుకునేటువంటి ఈ పరిస్థితి ఉంది. సో అక్కడ యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుల మధ్యలో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి ఒక వివాదం తలెత్తిన విషయం మనందరికి తెలిసింది. అయితే ఈ వివాదం ఎలా పరిష్కరించబడింది? యేసు ప్రభు దీనికి ఏమైనా పరిష్కార మార్గం చూపాడా, లేకపోతే ఎలా ఈ పరిష్కారానికి ఈ వివాదానికి పరిష్కారం ఎలా చూపించాడు అనే విషయాన్ని మనం తర్వాత చూద్దాం. ఓకే, ఏమన్నాడు అక్కడ చూడండి, మీరైతే అలాగూ ఉండరాదు అని యేసు సెలవిచ్చాడు కదా. 22వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? మీరు అలా ఉండరాదు అన్నాడు శిష్యులతో. ఎలా ఉండకూడదండి? ఎలాగున ఉండరాదు? ప్రభుత్వం చేయవారు నేను గొప్ప అనే రీతిగా హెచ్చించుకునే స్వభావం, హెచ్చించుకునే లేఖనం స్వభావం. అయ్యా లేఖనాలు చదివి చెప్తున్నాండి మీకు. లోకంలో మీరు సేవకులు, మీరు అన్యజనుల వలె. కాపాడుకోండి. అన్యజనుల రాజుల 22, వలె 26 వచనం అక్కడ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మీలో కొంచెము పెద్దవాడు గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలట. చిన్నవాని వలెను మంచిగా 22వ అధ్యాయం 26వ వచనం రెండో భాగంలో తన ఆన్సర్ ఉంది. ఏ అంటే మొదటి భాగం అన్యజనుల వల్ల అన్యజనుల వల్ల ఉండొద్దు అన్నాడు. మంచిగా చూడండి. అధిపతి వలె మీరు ఉండదు. కొంచెం మీరు సేవకులు, మీరు ఎంత క్లారిటీగా ఎంత స్పష్టంగా లేఖనాలు చూడగలిగితే నేర్చుకుంటే మీ పరిచారకుని వలె. సంఘానికి పరిచారకుని వలె ఉండాలి. కేఫా అన్నా వందనాలన్నా. ఇలా ఉండరాదు అని అడుగుతున్నాను, పరిచారకుల వల్ల ఉండరాదు అని చెప్తున్నాం. అలా ఉండరాదా పరిచారకుల వల్లే? ప్రశ్న వినండి, చదవండి స్క్రీన్ మీద దయచేసి. నిజంగా నాకు గుర్తు రాలేదు. అలా ఉండరాదు. మీకు తెలుసు, మీకు ఎంతసేపు అయినా మీతో నేను మాట్లాడగలిగే ఓపిక నాకు ఉంది. బట్ క్లాస్ జరుగుతుంది కదా, సో క్లాస్ ప్రశ్న చూడండి స్క్రీన్ మీద ప్రశ్న. అధికారులు
కొర్నేల్ గారు మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉందండి. కొంచెం చూసుకొని మీరు అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. నా అధిపతి వల్లే ఉండరాదు. ఓకే. ఏమంటున్నాడాడ? ప్రశ్న మంచిగా వినండి. నేను ఆరంభం నుంచి చెప్తున్నాను. ఆ ప్రశ్నలు వెరీ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. నేను జవాబును కూడా అలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. లేఖనానుసారంగా లేఖనం ఇస్తున్నమాట. మీరైతే అలాగు ఉండరాదు అని యేసు సెలవిచ్చాడు. వారు ఎలాగున ఉండరాదు అని చెప్పాడు యేసు ప్రభు. 22వ వచనం 22వ అధ్యాయం 20వ వచనం లూకా సువార్తలో అంటే అన్య ప్రభుత్వం చేయవద్దని. జనులలోని అధికారుల వలె ఎలా ఉండకూడదని చెప్పాడు? అన్య జనులలోని అధికారులు అన్య జనుల వలె ఉండకూడదని చెప్పలేదు. అన్య జనులలోని అధికారుల వలె. ఎందుకంటే ఇక్కడ కొట్లాట దేని గురించి జరుగుతుంది? ఎవడు గొప్ప అనేటువంటి వివాదం జరుగుతుంది. అయితే ఈ వివాదం ఎక్కడ ఎక్కువ ఉంటదంట? ఈ వివాదం ఎక్కడ ఎక్కువ ఉంటదండి? క్రైస్తవ అన్ని జనులలో. సంఘములలో ఉండేటువంటి వివాదం కాదిది. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ్యంలో ఉండే వివాదం కాదు. భవిష్యత్తులో నేర్పిస్తున్నాడు సంఘంలో ఇలాంటి వివాదాలు ఉండకూడదు. ఎవడు గొప్ప అనేటువంటి వివాదాలు క్రైస్తవంలో ఉండకూడదు. సంఘంలో ఉండకూడదు. భవిష్యత్తులో సంఘం ఎలా ఉండాలి? అపోస్తలులకు ఇక్కడ నేర్పించబడుతుంది. ఎలా ఉండకూడదంట? అన్యజనులలోని అధికారుల వలె ఉండకూడదు. ఎందుకంటే అన్యజనులలోని అధికారులు ఇలాంటి వివాదాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే అధికార దాహం ఉంటుంది. వాడు గొప్పవాడని అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఏదో రకంగా నేను గొప్ప అనేటువంటి ఫీలింగ్‌లో అన్యజనులలో ఆ కాలంలో ఉన్నటువంటి అధికారులు, రోమన్ అధికారులు కావచ్చు, ఇతరులు వాళ్ళకి అది ఉంటుంది. నేను గొప్ప అనేటువంటి అన్యజనులలోని అధికారుల వలె ఉండకూడదని చెప్తున్నాడు. ఎలాగ ఉండరాదు? క్రైస్తవ నాయకులు అంటే అన్యజనులలోని అధికారుల వలె ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, మన క్రైస్తవ మీటింగ్స్ కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని గ్రూప్స్ కావచ్చు. మీరు చూడండి అన్యజనులను అధికారులతో కంపేర్ చేసుకొని చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నా తేడా ఉంటదో? ప్రెజెంట్ క్రిస్టియానిటీలో మనం ఒకవేళ సీరియస్‌గా చూసినట్లయితే అలాంటి తేడా ఏమన్నా ఉంటదో ఒకసారి గమనించండి మీకు అర్థమవుతది. మరి ఏంటిది? లూకా 22వ అధ్యాయం 24-27లో ఇతరుల మీద ప్రభుత్వం చేయుట అనగా భావమేమి? అంటే అన్యజనులోని అధికారులంట ఇతరుల మీద ప్రభుత్వం చేస్తారంట. అవునా? అన్యజనులోని అధికారులు ఎలా ఉంటారు? వారి కింద ఉన్న వారి మీద ప్రభుత్వం చేయాలని చూస్తారు. మరి Yes. ఏంటిది ప్రభుత్వం చేయట అంటే అర్థం ఏంటండి? ప్రభుత్వం చేయడం అనగా అర్థం ఏంటి? ఏలడం చెప్పింది వినడం. అధికారం చలాయించు. వెరీ గుడ్. అజమాయిషి. అజమాయిషి. అజమాయిషి చెలాయించడం, అధికారం చెలాయించడం, ఏలడం. వెరీ గుడ్. సో ఏంటిదంట? అన్యజనులోని అధికారులు ప్రభుత్వం చేయడం అంటే అర్థం ఏంటంటే ఇష్టానుసారంగా ప్రవర్తించుట, బలవంతముగా పరిపాలన చేయుట, బలవంతముగా పరిపాలన చేయడం. చూడండి, ప్రభుత్వం చేయడం అంటే అర్థం ఏంది అంటే ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పరిపాలన చేయడాన్ని ప్రభుత్వం చేయడం అంటారు. ఇప్పుడు మన తెలంగాణ సీఎంఓ లేకపోతే ఆంధ్ర సీఎం, ఒకవేళ ఆంధ్ర వాళ్ళైతే మీ సీఎం ఎలా పరిపాలన చేస్తున్నాడు మీరు నేను అడిగిన అనుకో మీరు ఏమని చెప్తారు? బాగా చేసిందంటాం, లేకపోతే బాగా చేయలేదు. అయ్యా ఏది ఉంటే అది చెప్పండి. మరి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నాడా, పరిపాలన చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? లేకపోతే మన పిఎం నే తీసుకోండి. పిఎం ప్రజలని ఏం చేస్తున్నాడండి? ప్రభుత్వం చేస్తున్నాడన్న. ప్రభుత్వం చేయడం అంటే అర్థం ఏంటి? ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నాడు. నిరంకుశ పరిపాలన. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా వారి ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా బలవంతంగా పరిపాలన చేయడాన్ని నిరంకుశ పరిపాలన ప్రభుత్వం చేయట అంటారు. అన్యజనులలోని అధికారులు ఏంటంటే ప్రభుత్వం చేస్తారంట, ఏలాలని చూస్తారు వాళ్ళు, అంతేగాని ప్రజల కొరకు జీవించాలని చూడరు. సో ఇదే మాట యేసు ప్రభు చెప్పినప్పుడు పేతురుకు, పౌలుకు అందరికి అర్థమైంది. అంటే ఎస్పెషల్ గా పేతురుకు అర్థమైంది కాబట్టి మొదటి పేతురు 5:1-2 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏమంటున్నాడు చూడండి, 2వ వచనం, మొదటి 2 వచనాలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధమని. చాలు. అయ్యా నా మాట వినబడట్లేదా మీకు? ఓకే. ఫ్లో
పోతుందని భయపడ్డరా? ఓకే. సో ఏమన్నాడు అక్కడ? బలిమి చేత గాయొద్దంట. మరి ఎలా గాయాలా? దేవునికి నచ్చినట్టుగా గాయాలా? దేవుని చిత్త ప్రకారం కాయాలని పేతురు అక్కడ చాలా క్లిస్టల్ క్లియర్‌గా తేటతెల్లంగా పారదర్శకంగా చెప్తున్నాడు. సంఘాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కాయడానికి అధికారం లేదండి. అందులో దేవుని చిత్తము లేకపోతే మన పని అయిపోయినట్టే. భయంకరంగా ఉంటది దేవుడిని ఎదుర్కోవడం. ఆయనకి మనము అకౌంటబిలిటీ ఇవ్వడం, లెక్క అప్పగించుకోవడం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుందప్పుడు. మనకు నచ్చినట్టుగా కాస్తే దాన్ని సంఘాన్ని కాయడం అనరండి. సంఘాన్ని పరిపాలించేవాడు దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి. ప్రజల పట్ల, తన సంఘం పట్ల దేవుని ఆలోచన ఏంటో తెలుసుకొని పరిపాలన చేయాలి. మీకు నచ్చిందే అనుకుంటే మీరు ఇష్టానుసారంగా బలవంతంగా బెదిరిస్తూ, బలిమి చేత ఇష్టం లేకుండా ఇక తప్పదు కాబట్టి నెత్తి మీద ఇంత బర్డెన్ వేసుకున్నాం కాబట్టి బలవంతంగా గాయకూడదు. ప్రజలని పరిపాలించే విషయంలో, సంఘాన్ని నడిపించే విషయంలో ఇష్టం ఉండాల. ఇష్టాన్ని ప్రదర్శించాలి. ఇష్టపడి చేయాలి పనిని. అంటే ఇష్టపడి ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి. సో, అందుకే వారికి మరి ఏంటిదంటే దుర్లభాపేక్షతో కాయకుండా మందకు మాదిరికరంగా ఉండాలి. నిజమైన నాయకుడు మందరును ముందుండి నడిపిస్తాడు. వెనుకుండి పోండి పోండి అని తరమడు. అర్థమవుతుందా అండి? ముందుండి నడిపించడానికి, వెనుకుండి తోయడానికి తేడా ఉందా? సో ఉంది అన్న, ఉంది తేడా ఉంది. ఉందన్న ఉంది. ముందుండి నడిపించడం అంటే ఏంటిది మరి? మాదిరిని చూపించేవాడు ముందు ఉంటాడు. మాదిరి చూపించిన వాడు ఏం చేస్తాడు? నేను ఇలాగే ఉంటా, మీరైతే నడవండి అని చెప్తాడు. అవునా? నన్ను అడగొద్దు, నా ఇష్టానుసారంగా ఉంటాను. నాకేమన్నా అవసరం ఉంటే లెక్క నేను దేవునికి అప్పగించుకుంటాను. మీరు నన్ను అడగడానికి లేదు. నేను ఎలా ఉన్నా మాట వినాలి. అవునా? అవునండి. అవునన్న. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే పాస్టర్లు ఏమైనా పరలోకం నుండి ఊడిపడ్డారండి? మీలాంటి మనుషులమే అని సమర్థించుకుంటారు. పౌలు గాని, పేతురు గాని ఏ అపోస్తలులు సమర్థించుకోలే. మేము మీలాంటి వాళ్ళమే కాబట్టి మీకంటే అధ్వానంగా జీవిస్తామని చెప్పలేదు ఎప్పుడు. అవునా? సో, నాయకుడు అనేవాడు ప్రజల కంటే, సంఘం కంటే, విశ్వాసులందరికంటే బెటర్‌గా ఉండాలి. అవునా? యెస్. యెస్. అవునన్న. అవునండి. మరి సంఘంలోని పరిపక్వత కలిగిన విశ్వాసుల కంటే అధ్వానంగా ఉంటే, దీని ఇంకా భయంకరంగా ఉంటే ఎలా? నాయకుడు అనేవాడు ప్రతి విశ్వాసి కంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా పరిపక్వత కలిగి ఉండాలి. క్యారెక్టర్ విషయంలో ఇంకా ఉన్నతంగా ఉండాలి. అవునా అండి? అవునండి. ఆల్రెడీ మనం 3వ లెసన్‌లో నాయకుల అర్హతల గురించి నేర్చుకున్నాం గదా! 16 గుణ లక్షణాలు ఉండాల. టీచింగ్ ఎబిలిటీతో పాటు, బోధించే సామర్థ్యముతో పాటు 16 గుణ లక్షణాలు ఉండాలని చూసాం మరి. ఇవి లేకుండా నేను సంఘాన్ని పరిపాలిస్తాను, నడిపిస్తాను అనంటే ఇది నాకు ప్రాబ్లమ్ గాదు. హ్మ్. అది సంఘానికి ప్రాబ్లమ్. సంఘానికి ప్రాబ్లమ్ అయిందంటే ఎవరికి ప్రాబ్లమ్ అవుతదండి? సో, దేవునికి. యేసుక్రీస్తుకు ప్రాబ్లమ్ అది. అవునా? అది ప్రభువైన క్రీస్తుకు ప్రాబ్లమ్ అది. ఎందుకంటే తన సంఘాన్ని ముట్టుకోవడం అంటే ప్రభువైన యేసుక్రీస్తుని ముట్టుకోవడమే. అవునా? ఇందులో ఏమైనా తేడా ఉందా? లేదన్న, లేదు. సో, ఇతరుల మీద అధికారం చేయటానికి భావం ఏంటండి మరి? ఇతరుల మీద అధికారం చెలాయిస్తారు, ప్రభుత్వం చేస్తారు, బలవంతంగా ఇష్టానుసారంగా పరిపాలిస్తారు కదా! ఏంటి అసలు పూర్తిగా అధికారం చేయటం అనగా అర్థం ఏంటి? సో, క్రీస్తుకు విరోధంగా వ్యతిరేకంగా చేస్తున్నట్టు అర్థం. క్రీస్తు యేసుకు. ఓకే. అధికారం చేయటం అంటే అర్థం ఏంది అంటే ఇతరులపై పెత్తనం చెలాయించడం. అవునా? రుబావు చేయడం అంటారు. మన భాషలో చెప్పాలంటే ఏయ్! చిటికెలేయడము, కాలర్ ఎగరేయడము, బెదిరించడము, గద్దించడము, ఇవి చేయడం అన్నట్టు. ఇది తెలవకుండానే కొంతమందికి అలవాటయిపోయింది గదా! నిజమా కాదా చెప్పండి? అధికారం అంటే ఏంటిది? పెత్తనం చెలాయించడం. ఎలా పెత్తనం చెలాయిస్తున్నారు? నా మాట వినాలంతే. చెప్పినట్టు చేయాలా? లేకపోతే నువ్వు శాపించబడతావు. నువ్వు నాశనం అయిపోతావు. నా మాటను ఎదురు తిరిగావంటే నువ్వు అంతే. నువ్వు అయిపోయినట్టే. ఆ! లేదంటే కొంతమంది ఇప్పటికి కూడాము సో కాల్డ్ కొంచెం పెద్ద పెద్దగా పేరుగాంచిన నాయకులందరూ అధికారాన్ని ఎలా స్థాపించుకున్నారో తెలుసా అండి? మోసెస్‌ను వాడుకొని, మోసెస్‌ను అడ్డుగా పెట్టుకొని వారి యొక్క అధికారాన్ని స్థాపించుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి ఆ శోధన చాలా మందికుంది. అవునా? ఏమన్నంటే
మోషకు వ్యతిరేకంగా తిరిగినందుకు అహరోనుకు మిరియాముకు కుష్ఠొచ్చింది, వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్కే కుష్ఠొచ్చింది, మీరెంత అన్నట్టు ఉంటది. అవునా? అవునయ్యా అవును. ఇప్పుడు ఇది అడ్డు పెట్టుకొని బెదిరిస్తున్నారా లేదా చాలా మంది? సేవకులనంటే కుష్ఠరోగం వస్తది అంటే నాకు ఇప్పటివరకు 2000 సంవత్సరాలు నేను ఎవరికి కుష్ఠరోగం రావడం చూడలేదు మరి. తప్పుగా అనుకోకండి. దాని ఉద్దేశ్యం సేవకులు అనుమని కాదు. వీళ్ళు బెదిరింపులు తప్పని చెప్తున్నాను. వీళ్ళు అనే అధికారం ఉంది, వీళ్ళు అనొచ్చు అనే విషయం గురించి మాట్లాడట్లేదు. సో వీళ్ళు ఓకే. అనవసరంగా అనడం కూడా తప్పే అది. అసలు ఎందుకు అనాలి? అనాల్సిన అవసరం ఏముంది అనేది కూడా అక్కడ పాయింట్ ఉంటుంది. సో చాలా మంది ఆ లేఖనాన్ని వాడుకొని బెదిరిస్తున్నారు. ప్రజలను బెదిరిస్తున్నారు, సంఘాన్ని బెదిరిస్తున్నారు, భయంలో అవును. పెట్టుకున్నారు సంఘాన్ని. ఏమన్నా అంటే చాలు మేము నాశనం అయిపోతామే. ఈవెన్ ఎలా బెదిరించుకున్నారు అంటే ఈ సంఘం వదిలేసి వెళ్ళిపోయినా కూడా నువ్వు నాశనం అయిపోతావు అని బెదిరించారు. అవునా? అలా అవును. బెదిరిస్తున్నారు చాలా మంది. ఆ సంఘాన్ని వదిలిపోతే అంతే సంగతులు, ఇక నువ్వు పుట్టగతులు లేకుండా పోతావు, లేకపోతే నువ్వు ఇంకేదో అయిపోతావు, నాశనం అయిపోతావు. ఎందుకంటే నాకెలా తెలుసు? కొంతమంది నాతో పంచుకున్నప్పుడు తెలుస్తుంది. అయ్యా మా పాస్టర్ గారు ఇలా బెదిరించారండి. ఇలా వెళ్ళిపోతే మీరు నాశనం అయిపోతారు అన్నాడండి. నిజంగా మేము నాశనం అయిపోతామని నాకు భయమేస్తుందండి అని అలా భయపడుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాం. అంటే ఎందుకు అలా బెదిరిస్తారు? ఆ? నిజంగా బెదిరించొచ్చా అండి? అలా పెత్తనం చెలాయించొచ్చా? నో నో. యేసుప్రభు అలాంటి అధికారం ఇచ్చాడా సంఘం మీద? మరి అపోస్తులు ఎలా ప్రవర్తించారో కూడా మనం ముందు ముందు చూద్దాం. ఒక్క విషయంలో కాదు, యేసుప్రభు కోణంలోనే కాదు, అసలు అపోస్తులు కూడా సంఘం పట్ల ఎలా ప్రవర్తించారు అనే విషయాలను కూడా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకెంతగానో ఉంది. చూడండి, ఎందుకు ఇక్కడ ప్రాబ్లం? ఇంకొక విషయం అన్యజనులోని రాజులు తమ్మును తాము ఉపకారులు అని ఎందుకు పిలుచుకుంటారండి? అన్యజనుల రాజులు తమ్మును తాము ఉపకారులని పిలిపించుకుంటారంట. అవునా? వాళ్ళకి ఇష్టమంట మేము ఉపకారులం అని పిలిపించుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారంట. ఎందుకు అలా పిలిపించుకుంటారు? లేఖనంలోనే ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 22 వచనం నుంచి వెళ్ళి 26 వచనాలకి మనం అందులోనే చూస్తున్నాం ప్రతి ప్రశ్న. చెప్పండి ఏలియా గారు. గొప్పవారు అనిపించుకోవడం. ఓకే బ్రదర్ చెప్పండి. పేరు సంపాదించుకున్నటం కొరకు. మీరు సంపాదించుకుంట కొరకు. ఓకే అండి. అన్యజనులోని రాజులు తమ్మును తాము ఉపకారాలను ఎందుకు పిలుచుకుంటారు అంటే మీ మంచి కోసమని చెప్పుకుంటూ ప్రభుత్వం చేతురు. ఏం చేసినా మీ కొరకే అని చెప్తాడు. అవునా అండి? ఇప్పుడు మన పిఎం గారు ఏం చేసినా మన కోసమే అంటారు. అవునా? స్వఘనత కొరకు. అవునవును. అంటే ఇప్పుడు నోట్లు ఎందుకు రద్దు చేసావు? మీ కొరకే. అవునా? కంపెనీలు ఎందుకు మూసేస్తున్నావు? మీ కొరకే. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? మీ కొరకే. అవునా? నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని ఎందుకు అంటుకున్నాయి? మీ కొరకే. నిజమా కదండి? ఏం చేసినా మీ కొరకు. మీ కొరకే. గ్యాస్ రేట్ ఎంత ఎందుకు పడేది? మీకోసమే, మీ మేలు కోసమే పెంచాం. అవునా? ప్రభుత్వ ఆస్తులన్నీ అంబానీ ఫ్యామిలీకి లేకపోతే అదాని ఫ్యామిలీకి ఎందుకు అంటగడుతున్నారు? మీకోసమే. గుజరాతీలకు మాత్రం ఎందుకు సొత్తు చేస్తున్నారు? మీకోసమే. అవునా? ఎందుకంటే భారతదేశం మొత్తంలో గుజరాతీలు బాగుంటే దేశం అంతా బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. నిజమా కాదా? వాళ్ళ భ్రమ, స్వార్థం. ఏమంటారు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మాట్లాడరు మీరు. నిజం నిజం. అది స్వార్థమే అన్న. ఒక్కళ్ళు బాగుంటే అందరు అలా బాగుంటారు అన్న. బాగుండరు కదా, అందరు బాగున్నప్పుడే బాగుంటది కనుక. రైతు యొక్క ₹1,00,000 రుణమాఫీ చేయడం కుదరదు. కానీ పెద్ద పెద్దోళ్ళే కొన్ని కోట్లు వాళ్ళే. ఆదాని లాంటి వాళ్ళ ఈ ఫ్యామిలీలో వాళ్ళు ఒక్కొక్కరి వేల కోట్లు కదా బ్యాంకు నుంచి రుణమాఫీ చేస్తారు. రుణమాఫీ చేసి అవి ఎక్కడి నుండి వసూలు చేస్తున్నారు? మన దగ్గర అంటే మా మిడిల్ క్లాస్, లో క్లాస్, మిగతా బ్యాంక్ కస్టమర్ల నుంచి వెళ్ళి లాగేసుకొని ఫిల్ చేసుకుంటున్నారు. మరి అన్ని వేల కోట్లు ఎవరియండి? ఎవరిస్తున్నారు? మనమే, మనలాంటి వాళ్ళే. దగ్గర ఒక్కొక్కరు ₹10 కట్ చేసుకున్నా అవి కొన్ని కోట్లు అవుతాయి. అవునా? అది మనకు తెలియదు. మేమేమనుకుంటాం మనకు కట్ అయింది ₹36 కదా, ₹40 కదా, ₹26 కదా మనం అనుకుంటాం. సో అంటే అన్యజనులోనికి అధికారులకు ఉన్నటువంటి తత్వం ఏంది అంటే ఉపకారాలు పిలుచుకునడానికి ప్రాబ్లం ఏంది అంటే ఏం చేసినా మీ మంచి కోసమే అని చెప్తారు అన్నట్టు. ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసమే అంటది ప్రభుత్వం. అవునా? అవునయ్యా.
అది ప్రాబ్లం. వాళ్ళు ఉపకారులను పిలిపించుకుంటారు అన్నట్టు. ఏం చేసినా మీ మంచి కోసమే. మరి ఇక్కడ సమస్య ఏంటి అలా ఉపకారులను పిలిపించుకోవడంలో? అన్యజనుల రాజులు తమను తాము ఉపకారులను పిలిపించుకోవడంలో దోషం ఏంటిదండి? అలా పిలిపించుకోవడంలో దోషం ఏంటి? తప్పేంటి అలా పిలిపించుకుంటే? తప్పుందంటారా? ఉందన్న. ఏంటిది తప్పు? ఉందని చెప్పారు కదా! ఏంటి తప్పు? నేను ఊహించుకోవాలా? వారిని వారు హెచ్చించుకోవటం కొరకు ఏదైనా చేస్తున్నారు కాబట్టి అది తప్పే. హ్మ్. వారి స్వార్థం కోసం చేస్తున్నారు కాబట్టి. ఓకే. సో, ఇందులో తప్పేంటో తెలుసా? అసలు తప్పు ఉపకారం చేయకుండా ఉపకారులను పిలిపించుకోవడం. వాస్తవానికి వాళ్ళు ఉపకారం చేయకపోవడం. అవునా? ఉపకారులను పిలిపించుకుంటే తప్పు లేదు. కానీ ఎప్పుడు ఉపకారం చేసినందుకు ఉపకారులు ఎవరని పిలిస్తే పర్వాలేదు. అవునవును. ఉపకారం చేయకుండానే ఉపకారులను పిలిపించుకుంటే తప్పు. ఇందులో ఉన్న దోషం ఏంటి? ఉపకారం చేయకపోవడం. అవునా అండి? అవును. ఇప్పుడు పాస్టర్లు కూడా వాళ్ళ కోసం బ్రతకకుండానే మేమంతా మీ కొరకే సాక్రిఫైస్ చేసుకున్నాం. ఇగో మీ కొరకే మా జీవితాలను అర్పించుకున్నాం. మీ కొరకే అన్ని చేసినాం అన్నారనుకోండి. ప్రాక్టికల్ గా ఉండాలా? మాట వరకే పరిమితమై ఉండాలా? ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా ఉండాలి. అవునా? అవునండి. నాకు కొంతమంది నేను చూస్తాను. అందరి గురించి కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకేదో ఏదో అన్నట్టు తప్పుగా అనుకోండి. ఒక మాట అన్నాను ఒకసారి నేను ఫేస్‌బుక్‌లో పెట్టాను. బతకలేక నాడు బడి పంతులు అంటే నేడు బతకలేక గుడి పంతులు అయినట్టు. అంటే సంఘానికి పంతులు అయితున్నారు కొంతమంది. నిజమా? కూడా వాస్తవమే కదండీ! వాస్తవమేంటారా? వాస్తవాన్ని 100% అట్లే చేస్తున్నారయ్యా. రిటైర్స్ టైంకి వచ్చేవరకు ఆ సంఘాన్ని స్టేట్‌మెంట్‌లో సంపాదిస్తారు. తప్పుంటే మీరు నన్ను ఏమంటారండి ప్రశ్నించొచ్చు, ఖండించొచ్చండి. నాడు బతకలేక బడి పంతులు, నేడు బతకలేక సంఘ గుడి పంతులు. చర్చ్ పంతులు అయితున్నారు. గుడి పంతులు అవుతున్నారని. అవునయ్య. నిజమేనా? అవును. యెస్. కొంచెం జీవరత్నం గారు ఒక్కరికేస్తా అంటున్నారు. మిగతా వాళ్ళకి కోపం వచ్చినట్టు. ఎస్ అన్న. జవాబే లేదా? కేసు రావట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ పడలేదు కాబట్టి రావట్లేదా? ఈ మాట గట్టిగా చెప్పడానికి ఇష్టం లేక రావట్లేదా? లేదన్నా ఇక అందరం ఎస్ అన్న. ఎస్. ఓకే. టీ అన్నా తాగండి కనీసం గొంతు. ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది అంటే కొంతమంది నిజంగానే బ్రతుకు తెరువు కోసమే సేవకొచ్చిన వాళ్ళని చూస్తాం. వచ్చి వాళ్ళు గూడా ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఆళ్ళు వచ్చిందే బ్రతుకు తెరువు కోసం సేవకొస్తారు. మళ్ళేమంటారు? మీ కొరకే ఇదంతా అంటారు. అవునా? ఇప్పుడు మన కుక్కడపల్లి అయ్య గారు ఉన్నారు కదా! ఏం చేసినా మీ కొరకే అంటాడు గదా! అవునయ్య. అవును. నిన్నటి పూణే మీటింగ్‌లో ఇప్పుడు ట్రోల్ అవుతుంది. పూణే మీటింగ్‌లో ఏం చేసినా మీ కొరకే. ఈ 15,00,000 వసూలు చేస్తుంది కూడా మీ కొరకే. అవునా? లేఖనాలను వాడుకోవడంలో వారికి వారే సాటి అండి. అవునా? చూసారా ఆ వీడియోని? చూసామన్నా. చూసామన్న ఆ! నిన్న పెట్టారు చూసాం. మన గ్రూప్‌లో పెట్టారు గదా! ఓకే. చూడండి ఎలా ఉంది అది? ఏం చేసినా మీకోసం ఎంత ఎమోషనల్. నిజంగా నన్ను ప్రేమిస్తే ఊరికొచ్చాను. మీ పట్టణానికొచ్చాను. నన్ను ప్రేమిస్తే ఇయ్యండి డబ్బులు. కేవలం 30,000 మాత్రమే వచ్చినాయి. నాకింకా 14,40,000 కావాలే. మేమింత ఖర్చు పెట్టి మీకోసమే చేస్తున్నాం. అంటే చూడండి వేల కోట్లున్నాయి గదా! ఒక మీటింగ్ ఫ్రీగా 15,00,000 పెట్టి ఖర్చు పెడితే తప్పేముందండి? నిజమా కాదా చెప్పండి? పోనీ ఏమన్నా ఖర్చు అవునయ్య. పెడుతున్నాడా? సౌండ్ సిస్టమ్ ఆయనదే, డెకరేషన్ ఆయనదే, అన్ని వ్యాన్‌లయినయి, వెహికల్స్ అయినయి, పనులయినోళ్ళే. గ్రౌండ్ ఫ్రీగానే వచ్చింది. అవునా? అవునయ్య. సో, ఇది అన్నట్టు వాస్తవానికి ఉపకారం చేయకపోవడం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానండి. మంచివాడు అనే పదానికి మీరు ఎలా డెఫినిషన్ ఇస్తారు చెప్పండి? దయను సత్యమును కలిగిన వాడే మంచివాడు. ఓకే. నేనొక మాట అంటున్నాను. అంటే మంచివాడు అంటే హ్మ్. ఒక స్టేట్‌మెంట్ ఇస్తున్నా. అది రైటో రాంగో మీరు చెప్పాలిప్పుడు. చెడ్డవాడు కాని ప్రతివాడు మంచివాడే. సేమ్ అదే ఆన్సర్ అనుకున్నాను. అనుకున్నారా? అవునవును. అవునన్న అంతే అనుకున్నాను. అనుకున్నారా? ఇప్పుడు చెప్పండి. ఈ స్టేట్‌మెంట్ రైటర్ అండి. చెడ్డవాని నేను అంటున్నాను ఇప్పుడు నా స్టేట్‌మెంట్ ఇది.
చెడ్డవాడు కాని ప్రతివాడు మంచివాడే. కరెక్ట్ పెద్దవాడు కాని వాడు ఎవరన్నా మరి భూమి మీద సరే, పక్కన పెట్టండి ఇక ఆ వివరణ పక్కన పెడదాం. ఇప్పుడు చెడ్డవాడు కాని ప్రతివాడు మంచివాడే అన్నాను నేను. ఈ డెఫినేషన్ రైటా రాంగ్ మంచివానికి? డెఫినేషన్ మంచి కరెక్టే అన్న. కానీ చెడ్డవాడు కాకుండా ఉండగలిగిన వారు ఎవరని వదిలేయండి. మంచి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అండి. మీరు ఆ లాజిక్ వదిలేయండి. నేను స్టేట్మెంట్ను అంటే వేరే రకంగా చేయట్లేదు. నేను ఈ మాట అంటున్నాను, ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను. చెడ్డవాడి కాని ప్రతివాడు మంచివాడు అంటున్నాను. స్టేట్మెంట్ రైట్ అవుతుందా? చెడ్డవాడు మంచివానికి కాకపోయినా చెడ్డవాడు కాకపోయినా వాడు దేవునికి అనుకూలత లేని విధంగా ఉంటే మంచివాడు ఎట్లయితాడు? కృష్ణయ్య గారు, మీరు ప్రశ్న నేను అక్కడే చూడండి. మీరు దాన్ని ఇంకా వేరే అంటే నేను ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో ఏం మాట్లాడలేదు. జనరల్ స్టేట్మెంట్. జనరల్ స్టేట్మెంట్ అయ్యగారు ఇచ్చేది జనరల్ స్టేట్మెంట్, దానికి మాత్రమే answer. పెద్దవాడు కాని ప్రతివాడు మంచివాడు అంటున్నా. జనరల్ స్టేట్మెంట్. మళ్ళీ దానికి అవునండి జనరల్ ఆధ్యాత్మికత స్టేట్మెంట్ అయితే కలపకండి. ఓకే అన్న అవును. మంచివాడు అన్న. రైటా రాంగా స్టేట్మెంట్? జనరల్ గా అయితే రైటే అన్న, జనరల్ గా అయితే రైటే, రైటేనా? సో జనరల్ గా అయితే అంటే క్యాజువల్ గా జనాల్లో మాట్లాడుకోవాలనుకుంటే రైటే. ఓకే, నేనేమంటానంటే అది కూడా రాంగ్ అంటున్నా నేను. రాంగే అన్న. ఇప్పుడు చెడ్డవాడు కానంత మాత్రాన జనాల్లో మంచి నానుడి అనుకుంటే మంచి ఉండాలి కదా. వెరీ గుడ్. సో నేను విజయనగరము మేము పరిచయ కోసం వెళ్తున్నప్పుడు గజపతి రాజు గారి బంగ్లా ముందుకెళ్ళి వెళ్తున్నాం. ఆ బంగ్లా ముందు పెద్ద పెద్ద పైన ఉంటాయి కదా ఫ్లెక్సీ బ్యానర్లు. నేను అక్కడ లోకల్లో నా జత పని వారు ఉన్నారు. ఆయనను అడుగుతున్నాను. ఆయన డ్రైవ్ చేస్తున్నారు, మేము వెనకాల కార్లో కూర్చొని ఉన్నాం. అడుగుతున్నాను, ఆయన పిక్ చేసుకున్నాడు మమ్మల్ని రైల్వే స్టేషన్ పిక్ చేసుకొని. గజపతి రాజు వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంటి సైడే మన ఇప్పుడు హౌస్ చర్చ్ ఉంది, మన స్థానిక సంఘం అక్కడ ఉంది. ఆ జత పని వారు అక్కడ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే స్టార్ట్ చేశారు అదంతా కూడా. సో వెళ్తున్నప్పుడు బ్యానర్ చూసి, అన్న ఈయన గురించి ఏంటి అని అడిగాను. ఈయన మంచివాడేనా అని అడిగాను. అంటే వెంటనే ఏమన్నాడు, చెడ్డవాడైతే కాదన్నా అన్నాడు. మంచివాడు కాదు అలా అని చెప్పేసి చెడ్డవాడు అనుకున్నారు, చెడ్డవాడు కూడా కాదన్నాడు. అంటే జవాబు ఏమిచ్చాడు, మంచివాడేనంటే లేదన్నా మంచివాడైతే కాదు అన్నాడు. వెంటనే ఏమన్నాడు, కొంచెం ఒక సెకండ్ పాజ్ ఇచ్చేసి, లేదన్నా మీరు మంచివాడు కాదనేసరికి చెడ్డవాడు అనుకున్నారు, ఆయన చెడ్డవాడు కూడా కాదు అన్న. ఎందుకు అంటే చెడ్డ పనులు అయితే ఏం చేయలేదు కాబట్టి చెడ్డవాడు కాదు, అలాగని మంచి పనులు చేయలేదు కాబట్టి మంచివాడు కాదు. అంటే కొన్నిసార్లు ఏమనుకుంటామంటే న్యూట్రల్ గా ఉన్నంత మాత్రమున నేను ఏ చెడ్డ పని చేయలేదు కాబట్టి మంచోడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? ఈ సంఘ పరిపాలన విషయం వచ్చినప్పుడు కూడా చాలా మంది పాస్టర్లు నాతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, అన్నా నేనైతే సంఘాన్ని తప్పుదో పట్టించలేదన్నా ప్రస్తుతానికి, అంటే నేను ఎప్పుడు తప్పుదో పట్టించలేదు అని అంటా ఉంటారు. నేనేమంటానంటే, సరే మంచిదో పట్టించినావు అని అడుగుతాం. సరే తప్పుదో పట్టించలేదు కాబట్టి రైటే. కాబట్టి తప్పుదో పట్టించినంత మాత్రం నువ్వు సంఘానికి మంచి నాయకుడు అయిపోయినట్టేనా అని అంటే మళ్ళీ అది కూడా రాంగే కదా. అవునా? అవునండి, మంచి తెలియజేయకపోవడం కూడా రాంగే కదా అన్న. మరి సంఘాన్ని నేను ఎప్పుడు అలా పెత్తనం చెలాయించలేదన్నా అని చెప్పావు, మంచిది. మనం పెత్తనం చెలాయించలేదంటే నువ్వు పెత్తనం చెలాయించినట్టు. కానీ మరి సరిగా పరిపాలించడం అని ప్రశ్న అడిగినప్పుడు దాని జవాబు ఏంటి? గుడ్ బ్రదర్, మీరు సంఘాన్ని మీద పెత్తనం చెలాయించలేదు, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పి నేను అంటాను. బట్ సంఘాన్ని మరి సరిగా పరిపాలించారా అనే ప్రశ్న మిగిలి ఉంటది కదా ఇప్పటికి, కదా అండి? వెనకాల ఈ క్వశ్చన్ ఉంటుందా? హలో, ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరికి వారు పరిశీలించుకోవాలా. కాబట్టి పెత్తనం చెలాయించట్లేదు కాబట్టి మనం మంచోళ్ళమనా? మంచిగా అంటే పేతురు చెప్పినట్టుగా మందక మాదిరికరంగా ఉంటూ పరిపాలిస్తే మనం మంచి పరిపాలకులం అవుతాం సంఘాన్ని. మీరు పెత్తనం చెలాయించలేదు కొంతమంది కదా, పెత్తనం చెలాయించలే అలా అని చెప్పేసి మాదిరికరంగా లేకపోతే ప్రయోజనం ఏముండదండి, ప్రయోజనం ఉండదు కదా. సో అందుకే మనకున్న జస్టిఫికేషన్ చాలా ప్రమాదకరమైనదని చెప్పడానికి మాట చెప్తున్నాను. మనకు ఒక పెద్ద
ప్రాబ్లం ఉంటది. ఏంటో తెలుసా? సమర్థింపు అనేటువంటి భక్తుడు ఏమన్నాడో తెలుసా? ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, ప్రభువా నేను పరిచర్య చేస్తున్నప్పుడు నన్ను నేను సమర్థించుకునే మోహం నుండి నన్ను విడిపించమన్నాడు. చాలా మందికి సమర్థించుకునే ఒక మోహం ఉంటది. భయంకరమైన మోహం అంటే ఏంటిది? స్ట్రాంగ్ డిజైర్ అన్నట్టు. అంటే భయంకరమైనటువంటి, అతి భయంకరమైనటువంటి ఆశ. డిజైర్ అంటే కోరిక. ఏంటిది? ఏం చేసినా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడం. అవునా? దురభిమాన పాపం. హ్మ్. సో డేంజర్ అండి. క్రైస్తవ జీవితంలో ఉన్న పాపాలను ఒక్కొక్కటి బయటికి తీస్తే పెయినొస్తా ఉంటది. కొంచెం అందరం కలిసి ఓర్చుకుందాం. 11 చిన్నవాని వానిలో ఉండుట అనగా అర్థం ఏంటిది? ఇప్పటిదాకా ఏమని చెప్పాడు? ఫస్ట్ నెగెటివ్ వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. అన్యజనుల్లోని అధికారుల వలె ఉండొద్దు. వారిలాగా ప్రభుత్వం చేయొద్దు. వారిలాగా ఏలొద్దు. హ్మ్. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వైపు అయిపోయింది. ఇప్పుడు కాయిన్‌కి ఒక వైపు వద్దని చెప్పాడు. మరి రెండో వైపు ఎలా ఉండాలో కూడా చెప్పాలి కదండీ! మనం ఒక వైపు ఎలా ఉండకూడదో చెప్తే సరిపోతుందా? సరిపోదన్న, సరిపోదు. 2 వైపులు ఆ! ఉండాలి. రెండో వైపు కాయిన్‌కి రెండో వైపు కూడా ఉండాలి గదా! ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఇప్పుడు కాయిన్‌కి రెండో వైపు చూద్దాం. మరి చిన్నవాని వలె ఉండుట అనగా అర్థం ఏమిటి? అమాయకంగా ఉండుటనా? అంటే ఏం తెలియకుండా ఉండుటనా? అజ్ఞానంగా ఉండుటనా? హ్మ్. ఏంటి చిన్నవాని వలె ఉండుటంటే? స్వభావ లక్షణాలు, చిన్న పిల్లల్లో ఉన్నటువంటి స్వభావ లక్షణాలు కలిగి ఉండడం. చిన్నపిల్లలు ప్రభుత్వం చేయరు కదన్నా. చిన్న పిల్లల్లో వెరీ ఉన్నటువంటి గుడ్. స్వభావ లక్షణాలు. వెరీ గుడ్ ఐజాక్. వెరీ గుడ్ పాయింట్. సో చిన్నవాని వలె ఉండుట అనేది ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏంటి? తగ్గింపు స్వభావం కలిగి ఉండడం గురించి మాట్లాడాడు గానీ, జ్ఞానం తక్కువ ఉన్నా పర్వాలేదు, అమాయకత్వంగా ఉన్నా పర్వాలేదు, అజ్ఞానంగా ఉన్నా పర్వాలేదు అని అర్థంతో వాడలేదు. అవునండి? అవునన్నా, అవునన్నా. తగ్గింపు స్వభావం. కొంతమంది చిన్నవాని వలె ఉండడం అంటే ఏమనుకున్నారంటే, ఏమో తెలవకుండా ఉండడం. నేను ఒక దగ్గర ఒక ట్రైనింగ్స్ అండ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కెళ్ళాను. మొదటి 2 రోజులు అట్లా పరిచయ కార్యక్రమాలు ఒక్కొక్కరిని ఒకటే రోజు అందరిని పరిచయం చేసుకోవడం కుదరక, రోజు కొద్దిమందిని పరిచయం చేసుకుంటున్నాను. మూడో రోజు ఒక అంకుల్, ఒక పెద్ద వయసే 50 పైన ఉంటాడు. ఆయన అన్నాని పరిచయం చేసి, అట్లా పరిచయం చేసుకుంటూ ఏం చదువుకున్నారండి? ఎలా వచ్చారు? మరి ఇంత వయసులో ట్రైనింగ్‌కొచ్చారు అనంటే, మీరేం చదువుకున్నారు అనగానే, నేను 10థ్ వరకే చదువుకున్నాను అండి అన్నాడు. ఇంతలోపే వాళ్ళ ఊరు పిల్లోడొచ్చి ఏంటి అంకుల్ అన్నతోని అలా ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి అని అడిగాడు. నేను ఏంటండి ఏం అబద్ధం చెప్పారంటే, లేదన్నా ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడంటే, నేను అడిగాను బ్రదర్ ఎందుకలా చెప్పారంటే, లేదు బ్రదర్ తగ్గించుకోవాలి గదా! అందుకే నేను తక్కువ అని చెప్పానన్నాడు. నేను షాక్. ఇలా గూడా తగ్గించుకుంటారా అని. తగ్గింపు అంటారా అండి? డిగ్రీ చదివితే నేను 10థ్ చదివానని చెప్పడం అబద్ధమా? తగ్గింపా అది? అబద్ధం, అబద్ధం అయితే అబద్ధం అబద్ధం. అన్న అది 100% ఇప్పుడు ఏం చేయాలి? ఓకే. మీకు పేరు మీద కారు ఉందంటే నాకు కారు లేదండి అని చెప్తే తగ్గింపా? అబద్ధం అవుతుందా? అబద్ధం నాకు అవుతుంది, ఆస్తి లేదు. అబద్ధం అవుతుంది. నా పేరు మీద ఒక్క అబద్ధం. ఎకరం గూడా అంటే ఎకరం ల్యాండ్ ఉన్నా గూడా నా పేరు మీద ఎకరం ల్యాండ్ గాదు. సెంటు భూమి గూడా లేదని చెప్పడం అబద్ధం అవుతుందా? తగ్గింపు అవుతుందా? అబద్ధం అబద్ధం. అవుతుంది, అబద్ధం అవుతుంది. అంటే కొంతమంది అబద్ధాలను గూడా తగ్గింపు అనుకుంటుంటా ఉంటారు గదా! అప్పుడప్పుడు. సో, ఇక్కడ మాట్లాడుతుంది తగ్గింపు స్వభావం కలిగి ఉండడం గురించి. చిన్నవాని వలె ఉండుట అంటే, తను తాను ఒక చిన్న పిల్లోడికి ఏముంటాడు? చిన్న పిల్లోడు అధికారం చెలాయించాడు గదండీ! చెలాయిస్తాడా? జాన్ ఐజాక్ బ్రదర్ అన్నట్టుగా చిన్న పిల్లవాళ్ళు ఎవరు గూడా ప్రభుత్వం చేయరు. ఇంట్లో మన పిల్లలు ప్రభుత్వం చేస్తారా అండి? మన మీద అధికారం చెలాయిస్తారా? చేయరు. చేయరన్నా, లేదు ఆ! చేయరు. సో, దాని అర్థం ఏంటిది? చిన్నవాని వలె ఉండాలి అంటే అర్థం ఏంటిది? క్రైస్తవుడనేవాడు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవ నాయకులనే వాళ్ళు ఎంతో తగ్గింపు కలిగి దీనత్వంతో దేవునికి సేవ చేయవలెను. అవునా? అవును. 12వ ప్రశ్న. సమాజ పరంగా చిన్నవాడు ఎంత అధికారాన్ని కలిగి ఉంటాడండి? ఓ 10% హలో! అధికారం ఉండదు కదా. అసలే అధికారం ఉండదమ్మా. వెరీ గుడ్. ఏ అధికారం ఉండదు. చిన్నవానికి ఏ అధికారం ఉండదండి. సమాజంలో చిన్నవానికి ఏ అధికారం ఉంటది? ఏ అధికారం ఉండదు. సో, అందుకే మీరిప్పుడు అర్థం చేసుకోండి. ఆడ పెద్ద అనే పదం ఎందుకు వాడబడిందో అనేది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. హ్మ్. నాయకత్వం చేయడం పెద్దలు ఎందుకు చేయాలి? ఓకే. పరిచారకుని వలె ఉండుట భావమేంటి? 22, 26లో ఏమన్నాడు? చిన్నవాని వలె ఉండడం అనేది మాత్రమే చెప్పకుండా, ఇంకొంచెం దానికి యాడ్ ఆన్ చేస్తూ ఏమన్నాడు?
ఒకటి తగ్గింపు స్వభావం మాత్రమే కాదు, పరిచారకుని వలె ఉండాలన్నాడు. అవునండి? ఎలా ఉండాలంట? పరిచారకుని వలె ఉండాలి. మరి భావం ఏంటి? దీని భావం ఏంటి? పని చేయాలన్న. ఆ? పని చేయాలి. పని చేయాలి. ఇంకా ఎవరైనా అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయండి. పని చేయాలి. పరిచారకుని వలె ఉండుట అనగా అర్థం ఏంటి? తన పని ఏదైతే చేయగలడో పరిచర్య చేయటమే. ఓకే. గట్టి మాటలు బయటకు వస్తలేవు, లోపలే అనుకుంటున్నారు నాకు వినబడకుండా. మిగిలిన వారు తనకంటే గొప్పవారని నేర్చుకోవడం. ఓకే. అలాగనా దాని అర్థం? చూద్దాం మరి. అదేనా దాని అర్థం? పరిచర్య చేయడం అంటే తోడ్పడడం, సహాయ సహకారాలు చేయడం. ఓకే. సరే చూద్దాం. పరిచారకుని వల్ల ఉండడం అంటే అర్థం ఏంటి అంటే సేవకుని వల్ల ఉండాలి. సేవకుడు అంటే అర్థం ఏందండి? పని చేసేవాడు. సేవకుడు అంటే సేవ్ చేసుకునేవాడు అనుకున్నాను అన్ని ఇన్ని రోజులు నేను. సేవకుడు అంటే సేవింగ్స్ ఉన్నవాడు కాదా? సేవించబడుతున్నాడు. అందరికీ సేవ చేసేవాడు అన్న. సేవ చేసేవాడు, పని చేసేవాడు. సేవకుడు అంటే అర్థం ఏంటిది? సేవ చేసేవాడిని సేవకుడు అంటారు. అవునా? సేవకుడు అనే పదము బైబిల్లో ఏ రకంగా వాడబడిందో మనం చూద్దాం. మనం అనుకునే విధంగా వాడబడిందా, బైబిల్ వేరే అర్థంతో వాడబడిందా చూద్దాం. బైబిల్లో ఏ అర్థంతో వాడబడింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. చూద్దాం. హోటల్లో అడిగినది తెచ్చి ఇచ్చే సేవకుడు, వెయిటర్ ఎంత అధికారమును కలిగి ఉంటాడు చెప్పండి. అధికారం ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది, ఇక్కడ చెప్పబడిన సేవకుడు గృహ సంబంధమైన సేవకుడు, అంటే సంఘ సంబంధమైన సేవకుల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే సేవకుడు అనే పదానికి 3 రకాల పదాలు ఉన్నాయి. గ్రీక్ పదాలు వాడబడింది. నేను అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే. 3 రకాల పదాల్లో 3 రకాల అర్థాలతో కొద్దిపాటి తేడాతో వాడబడింది. ఓకే. అందులో వెయిటర్ అనే పదం కూడా ఉంటుంది. సేవకుడు అనే పదానికి ఇంగ్లీష్ బైబిల్లో వెయిటర్ అని ఉంటుంది. మీరు చూడండి. సో వెయిటర్ హోటల్లో అడిగినది తెచ్చి ఇచ్చే సేవకుడు, వెయిటర్ కి ఎంత అధికారం ఉంటుందండి? ఉండదు కదా. అధికారం ఏమి ఉండదు. అధికారమే ఉండదండి. ఓకే. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాం. ఏ వెయిటర్ ఇట్రా అని పిలిచినాం. పిలవగానే ఆయన ఏమన్నాడు? రాగానే హే నేను ఎవరికంటో తెలుసా? వెయిటర్ 5 నిమిషాలు కాదు హోటల్లోకి వచ్చి నేను 10 ఏళ్ల నుంచి ఇక్కడ పని చేస్తున్నా, నన్ను వెయిటర్ అంటావా అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటది? అన్నాడు అనే అధికారం అన్నాడు అనే అధికారం లేదు. అలాంటి ఎలా ఉంటుంది అంటే జాబ్ తీసేస్తాడు ఓనర్. పక్కన పెట్టండి, ఆయన జాబ్ తీసేస్తారా సెకండరీ. అలాంటి దృశ్యాన్ని చూస్తే మీకు చూస్తే ఏమనిపిస్తుంది అని అడుగుతున్నాను. ఫీలింగ్స్ ఏంటి అని అడుగుతున్నాను. హై బీపీ వస్తుందన్న. బీపీ వస్తుందా? ఇంకా రియాక్షన్ చెప్పండి. కోపం వస్తుంది ఆటోమేటిక్ గా. కోపం వస్తుందా? ఓకే. వెళ్ళిపోతా. ఇప్పుడు ఆయన అధికారం లేదండి. అధికారం లేని వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను వెయిటర్ని తెలుసా అంటే ఎలా ఉంటది? ఆ పదానికి ఆయన అలా చెప్పుకోవడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థవంతంగా ఉండదు. అవునా? మీనింగ్ఫుల్గా ఉంటుందా అండి? ఉండదన్న. ఎప్పుడైనా వెయిటర్ వచ్చి నేను వెయిటర్ని తెలుసా అంటే దానికి ఆ పదానికి వెయిట్ ఉండదు. వెయిట్ మీన్స్ ఏంటి? బలం ఉండదు కదా. ఎప్పుడైనా వెయిటర్ అనే పదాన్ని వెయిటర్ని తెలుసా అంటే అర్థం ఉంటుందా? సో ఇట్స్ మీనింగ్లెస్. ఒక రకంగా చెప్పాలంటే అది సందర్భానికి ఎంతో వ్యతిరేకమైనటువంటి సంభాషణ. అవునండి? అవునన్నా. సో వాస్తవానికి ఎలాంటి అధికారం ఉండదు. సేవకుడు నేను వెయిటర్ తెలుసా అంటే వెయిటర్కి నేను వెయిటర్ని తెలుసా అంటే ఎలాగైతే అధికారం ఉండదో, నేను సేవకుని తెలుసా అని ఎవరైనా అంటున్నారంటే దానికి అంతే అధికారం ఉండదండి. మోషే మొదలుకొని ఇంట్రడక్షన్ లో కూడా మనం నాయకుల గురించి చూసాం కదా. మీరు మోజెస్ మొదలుకొని పౌలు వారికి ఎవరు కూడా అలా చెప్పలేదు. అవునా? నేను సేవకుని తెలుసా అన్నారండి ఎక్కడైనా?
అనాథరా? ఊయాయమ్మాయి అన్నారా? ఎవరో తెలుసా మీకు? ఎప్పుడన్నా అన్నారండి ఎవరైనా? హలో! అనలేదన్న. అనలేదన్న. ఓకే. వాళ్ళు అనలేదు. కానీ మనం అనుకోవచ్చు కదా! కొత్త నిబంధనలో ఉన్న మనం. అనుకోవచ్చా? అనుకోకూడదా? హలో! అనుకోకూడదు. అనుకోకూడదన్న. అనుకుంటున్నారా అన్న ఈ రోజులలో అనేక మంది ఆ మాట అంటున్నారు. సరే లోపల గురించి వాళ్ళు కాదు. బయటికి చెప్పొచ్చు కదా! "ఏయ్! నేనెవరో తెలుసా? సేవకుడిని తెలుసా? నన్నంటావా? నేనెవరో తెలుసా?" అంటే ఉట్టి సేవకుడనే టైటిల్ అది మాత్రం కాదన్న. పక్కన దేవుని సేవకుడిని అన్న మాట మాత్రం పలు విధాలుగా వాడుతూ ఉంటారన్న. నా సేవ అనుభవంతో లేదు నీ వయసు. నాకే సలహాలు ఇస్తావు నువ్వు. నేనెవరినో తెలుసా అసలు ఇంతకి నీకు? నిజమే అన్న. నేను కూడా ఎదుర్కొన్నా కొన్ని విషయాలలో. ఉన్నారన్న అలాంటి వాళ్ళు. నేను గనుక ఎదుర్కొన్నాను అలాంటి సమస్యలు. హ్మ్. ఇది పరిస్థితి. అలా అనుకోవచ్చా అండి? సేవకుడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, అదేదో పెద్ద గర్వించే పదం అనుకుంటున్నారు. అవునా అండి? అసలు గొప్పలు అట్టంటేనే పెద్ద సేవకులు అనుకుంటారన్నా. ఆ! అలా గొప్ప చెప్పుకుంటేనే సేవకుడనే ఫీలింగ్‌లో ఉంటారు. అవునా? గొప్ప కోసమే అంటుంటారు మాటగా. ఆ మాట వాడుకునేది గొప్ప కోసం. కానీ యేసు ప్రభు గాని, అపోస్తులు గాని, ఎవరైనా గాని బైబిల్‌లో పాత నిబంధన సేవకులు గాని, క్రొత్త నిబంధన సేవకులు గాని, ఎవరైనా ఆ పదాన్ని గొప్ప కోసం వాడుకున్నారంటే ఎక్కడైనా? సింగిల్ ఇన్సిడెంట్ చూపించగలుగుతారా? గొప్ప కోసం వాడుకున్నట్టుగా? నో. లేదన్న. లేదన్న. కానీ ఇప్పుడు ఎలా వాడుకుంటుర్రు దాన్ని? గొప్ప కోసం. వాళ్ళు వాడుకోలేదు గానీ మనం వాడుకుంటున్నాం గొప్ప కోసం. హ్మ్. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటారండి. గవర్నమెంట్ ఆఫీస్‌లో ఎవరో తెలుసా? పాస్టర్ అని తెలుసా? అని అక్కడ కూడా వాడుకుంటారు దాన్ని. అవునా? అవునవును. కొంతమంది షాపింగ్ దగ్గర వాడుకుంటారండి. బట్టల షాప్ దగ్గర నేను పాస్టర్‌నండి అంటే ఏం చేయాలి ఇప్పుడు? తక్కువ చేయాలి అది రైటు. రేట్ తక్కువ రేటు చేయాలా? తక్కువ చేశారని అంటారు. కూరగాయలను కాస్ట్ వదలరు. ఎవరిని వదలరు కదా! సేవకుడిని తెలుసా అంటారు అక్కడ కూడా. ఎంత సిల్లీగా ఉంటదండి అది. ఎవరిని వదలనోడు పాస్టర్ అనిపిస్తుందండి. ఆ! పోలీసోళ్ళ కంటే డేంజర్ ఉన్నారు పాస్టర్‌లు. పోలీసోడు యూనిఫార్మ్ యూనిఫార్మ్ చూస్తేనే వాళ్ళకి కొంతమంది అలా భయపడతారు గానీ, మనం యూనిఫార్మ్ లేకుండా కూడా వాళ్ళకంటే ఘోరంగా అడుక్కుంటున్నాం తెలియకుండానే. పోలీసు వాళ్ళే భక్షక భటుడు, బెదిరిస్తున్నారన్న మనోళ్ళే. ఆ! భక్షక భటుడు. పోలీసు వాళ్ళు ఆపితే మేము పాస్టర్ అండి అని చెప్పేస్తా ఆ! వెళ్ళిపోతుంటారు. అబ్బా! నిజమే అసలు ఎలీషా. అవునా? అన్నా పాస్టర్‌కి తెలుసా అంటారు. నేనైతే ఎక్కువ శాతం వరకు పోలీసు వాళ్ళ దగ్గర నేను పాస్టర్ గారిని అంట. ఇప్పటికి కూడా అంటాను. ఎందుకు అంటానంటే వాళ్ళు తప్పించుకోవడానికి. ఆల్కహాల్ తాగుతారని కొంచెం వాళ్ళ మైండ్ లో ఉంటుంది. నేను పాస్టర్ గారండి ప్రేయర్కి వెళ్తున్నా అంటే వెళ్ళిపోమని చెప్తారు. అంతే, నేను పాస్టర్ వాడతా. హుహు. అది కూడా వాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఊది ఊది చూపిస్తే అయిపోతదిగా తాగలేదనడానికి. ఏమంటారు? అంతే అన్న. దానికి వా- క్రైస్తవులం మనం పాస్టర్‌లము, మనం సేవకెళ్తున్నామని వాళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు. ఊదితే అయిపోతది కదా బ్రదర్. లేట్ అయిద్దని. వాళ్ళ దగ్గర కొన్నిసార్లు ఊదిస్తారన్న, కానీ ఊదిచ్చినా ఓకే, కానీ హ్మ్. కొన్నిసార్లు అది ఊదకుండానే ఇక ఏదో వాళ్ళు ప్రశ్నలు అడగడం ఆపడం అన్ని చేస్తుంటారు. అందువల్ల మనం ఆ మాట అన్న తర్వాత వెళ్ళండి అంటుంటారు అనమాట. ఓకే. కొన్నిసార్లు ఎళ్లి పక్కన మౌనంగా నిలబడాలి. ఆళ్ళకే దేవుడు తిప్పి కొడతాడు. అది జరగాలి. కొన్ని అద్భుతాలు జరగాలంటే ఉండాలా. మీరు అలా ఎళ్ళిపోతే ఎలాగండి? మీకు అద్భుతాలు చూడడం ఇష్టం లేక ఎళ్ళిపోతున్నారు. నేనైతే ఆగుతాను చూసుకోండి దేవుడే చూసుకుంటాడని. ఒక అద్భుతం జరగాలి కదా! అప్పుడల్లా అయ్యా! సారీ క్షమించాలని వాళ్ళు తొందరపడ్డం, తప్పు చేసినాం అని ఆళ్ళకి కూడా తెలియాలి కదా! సో, చూద్దాం కొన్ని విషయాలు. అంటే సేవకుడు అనే పదం, పాస్టర్ అనే పదము వదలట్లేదండి. ఆ! కాయగూరల దగ్గర, బట్టల షాపుల దగ్గర, మెడికల్ షాప్ దగ్గర ప్రతి చోట వాడుకుంటున్నారు. పోలీసోళ్ళ దగ్గర, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర. ఇంత సిల్లీ అంటే అసలు దానికి గౌరవం లేకుండా చేసిర్రు గదండీ! పాస్టర్‌కి తగ్గించి ఇస్తే దేవుడు దీవిస్తాడన్న. హ్మ్. నిజమే. దేవుడు దీవించాడో లేదో నాకు సెకండరీ గానీ, ప్రజల మధ్యన మాత్రం భయంకరమైన అవమానం అయితే పొందుతున్నాం. దీవెన తర్వాత. ఎంతమంది అదుందన్న. దీవించబడ్డారో నెగెటివ్ తెలవదు ఫీలింగ్ కానీ ఉంది. ఆ! నెగెటివ్ ఫీలింగ్ ఉంది. అన్న చిన్న మాట అన్న. చిన్న మాటనే చెప్పండి. కొంతమంది సేవకులు బైకుల మీద గానీ, కార్ల మీద ఆన్ గార్డ్ డ్యూటీ అని రాస్తారు. కొంచెం రాయొచ్చా? రాయకూడదన్న? కన్క్లూజన్ ఇవ్వండి. నేను
మరి కొంచెం కష్టమే మీరు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైనది నాకు. అందుకన్నా కొంచెం మోర్ దెన్ చూసే వరకు నాకు కొన్ని కొన్ని ఆశ్చర్యాలు అనిపించి అందుకే మిమ్మల్ని అడిగా మాట ఇప్పుడు. వాళ్ళు వాళ్ళనే అడగాలి అది ఎందుకు రాసుకున్నారని. ఎందుకంటే మరి ఇప్పుడు అది తప్పా రైటా అని మీరు ప్రశ్న ఏ ఉద్దేశంతో అడిగారు? అంటే ఇప్పుడు మనం అన్న మాట్లాడుకునే గవర్నమెంట్ సందర్భంలో ఏంటంటే ఇది గౌరవప్రదంగా వాళ్ళకి వాళ్ళు హెచ్చించుకున్నట్టుగా కనపడుతుంది కన్నా. వాళ్ళు ఎలా హెచ్చించుకున్నారో మీరు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో వాళ్ళని కనుక్కోండి. నేను దానికి ఇంటర్ప్రిటేషన్ చేయలేను. ఓకే ఓకే అన్న. అదే ఉన్నదిలేండి. ఇప్పుడు మేము చిన్నప్పుడు మేము ప్రభులోకి రాకముందు మా బైక్ల మీద క్రిస్తాన్ రాసుకొని ఉండేది. క్రిస్తాన్ ఉంటుండే. ఆ, నేను రాసుకోపోయేది మా ఫ్రెండ్స్ కొంతమంది అలాగా సర్కిల్‌లో ఎవరైనా ప్రెస్‌లో ఉంటే వీళ్ళు ప్రెస్ అని రాసుకునేది. ఏమనంటే ఆయనకి ఫోన్ చేసేదన్నట్టు. ఒకవేళ ఆపితే పొరపాటున. కొంతమంది టోల్ టాక్స్‌లు తప్పించుకోవడానికి కూడా ప్రెస్ అని రాసుకొని పోతా ఉంటారు. తెలుసు కదా! ప్రెస్ అయితే ఆపరని. అవును. అంటే ఈ అలా మధ్య కూడా కొంతమంది అన్న ఆ! విజయవాడ హైవేలో పాస్టర్ గారి బండి ఆపారు. ఆపితే ఆన్ గార్డ్ ఉంటే నువ్వు ఆన్ గార్డ్ డ్యూటీ అంటే ఏదైనా ఇన్ కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటున్నాం మేము అని. తర్వాత వాడు దూరం నుంచి చూస్తే అట్లా ఉంది. దగ్గరకు వచ్చి చూస్తే ఆహా ఓకే ఇక అన్నాడు. ఉంటాయి. అదే మనోళ్ళు ఏమి మరి ఏందనుకున్నావు మనోళ్ళు. నేను చెప్పాను కదా మా- నిన్న ఎగ్జాంపుల్. మామూలు కొంతమంది జలక్ సేవకులు ఎలా కాదన్న అది. ఉంటారంటే ఆ దూరం నుంచి చూస్తే గౌట్ డ్యూటీ అనుకొని వదిలేస్తారని. ఓహ్! గ్రేట్ కదా! కొంచెం ఖర్చులు చేయడంలో తీరా మాస్టర్‌లు అన్ని చెక్ అంటేనే చేస్తే ఏమీ లేవు. కాగితాలు లేవు, పొల్యూషన్ లేదు, బండికి కాగితాలు లేవు, పాస్టర్ గారికి లైసెన్స్ లేదు, అన్ని ఆఫ్ చేసి పడేశారు. ఇక అక్కడి నుంచి నాకు కాల్ చేసి మాట్లాడా లాస్ట్‌కి. ఎందుకుంటే మీరు డిపార్ట్‌మెంట్‌లో చేస్తారా? అన్న నేను బ్యాంక్ ఓకే. అన్నగారు పరిచయం చూసుకుంటుంటాను. అన్నగారు కూడా ఆన్ ఘాటుటే. అందుకే ఆ వర్డ్ తీసేసా. ఆ దెబ్బతోటి వర్డ్ తీసేసా అందుకోసం ఎమ్మటే. అడుగుతున్నాను. అదే అందుకోసం ఊరికనే అడిగానులే నేను. ఇక తీసేసాను. ఆ రోజుతోటి నేను గనక ఇది కరెక్టే కాదు. అయినా బైబిల్‌కి కరెక్ట్ అనిపియలే కదా ఇది అని ఎమ్మటే తీసేసా ఇక. అదే అంటే ఆ పాస్టర్‌లు ఎంత రేంజ్ అంటే మీరు పిల్లిని తీసుకొనెళ్ళి అయ్యా ఇది పిల్లి అంటే నిన్ను 5 నిమిషాల్లో మెస్మరైజ్ చేసి అది పిల్లి కాదు పులి అని నమ్మించి నువ్వు బయటికెళ్ళి కూడా ఎవరైనా అడిగితే పులి అని చెప్పేలా చేస్తారు. అంత గొప్పోళ్ళు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. చేశాను. జాబ్‌కి రిజైన్ చేసి వచ్చేసాను బయటికి. ఇక పూర్తిగా పరిచర్యనే. హ్మ్. మరి ఆరో లెసన్‌లో తేల్చుకుందాం. ఇప్పుడు తేల్చుకునే విషయం కాదది. ఆ లెక్క ఆరో లెసన్‌లో తేల్చుకుందాం. పిలుపు పరిచర్యలో తేల్చుకుందాం. మీరు జాబ్ వదిలేసి ఎందుకొచ్చారు? జాబ్ ఎందుకు చేయలేదు? సేవ ఎందుకు అదే. చేస్తున్నారు? ఏది రైట్ అనేది ఆరో లెసన్‌లో తేల్చుకుందాం ఆ లెక్క. ఓకే. ఓకే అన్న. సో, ఇలాగా ఎక్కడ పడితే అక్కడ దాన్ని వాడుకుంటున్నారు. సేవకుడు అనే పదానికి అర్థం లేకుండా నాకు ఇప్పుడు చెప్తున్నాను. బయట అన్నచెల్ల మధ్యలోకెళ్ళి మీరేం చేస్తారన్నా అంటే నేను పాస్టర్ అని చెప్పుకోవడానికి ఇప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఉందండి. అవునా? మీరు చెప్పగలుగుతారా అండి? బయట అన్నచెల్ల మధ్యలో, బంధువుల మధ్యలో నేను సేవకుడిని అని గర్వంగా చెప్పగలుగుతారా? ఈళ్ళ దగ్గర చెప్పినట్టు? చెప్పలేమన్నా. నిజంగా చెప్పండి నేను సేవకుడిని అని చెప్పేసి ఎంతమంది గర్వంగా చెప్పుకోగలుగుతారు చెప్పండి మీ బంధువుల దగ్గర? మీ గురించి చెప్పుకుంటున్నాం అన్న. అంటే మీ గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాం. చెప్పుకోవడం అంటే గర్వంగా అంటే అతిశయంగా అరే ఆడంత గౌరవం చెప్పిన వాళ్ళు మనల్ని వీడు చేతగానోడు వీడికి ఏం ఆ! పని లేకనే చేతగాకనే యెస్. సావబోయిందని వాళ్ళు నా వేలం చేస్తుంటారన్న. అవును. ప్రతాప్ కరెక్ట్ అర్థం చేసుకున్నారు. అదే అడుగుతున్నాను మరి. ఎంతమందికి ఆ గౌరవప్రదంగా ఉంటది. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, నెలకు 25,000 సంపాదిస్తున్నానని పని చేసే వాళ్ళు చెప్పినట్టుగా సేవకుడిని తెలుసా అని అంత గర్వంగా చెప్పుకోగలుగుతారా అంటున్నాడు. అదొక పనిలాగా చెప్పుకోగలుగుతారా? హలో! యెస్ అన్న. చెప్పలేరు. ఒకవేళ చెప్పుకున్నా ఏమంటారు? ఎంతొస్తుంది? ఎలా పోషించబడుతున్నావు అడుగుతారు. ఈ విశ్వాస సూత్రం వాళ్ళకి అర్థం కాదనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అందుకే అయ్యా మేము విశ్వాస సూత్రం ఏమి అనుసరించట్లేదు. మేము ప్రజలను దోసుకుంటాము, బెదిరిస్తాము అని చెప్తాం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారిప్పుడు. సరే. ఎటువంటి నాయకులను మనం యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1-4 వచనాలు దయచేసి తీయండి అందరూ. 21వ వచనం నుంచి 24 వచనాలు, 20వ గ్రంథం 23వ అధ్యాయం 1-2 వచనాలు చూడగలం. సార్ దయచేసి చదవండి ఒక్కసారి. ఇది చదివి ముగించుకుందాము ఈ పాఠ్య మరియు భాగం యెహోవా త్వరగా. వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. హ్మ్. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ ఏమన్నాడు కాపరులకు నరపుత్రుడా? అయ్యో! చెప్పనివ్వండి కొద్దిగా. నాకు ఏమంటున్నాడు?
నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్ల గురించి ఈ మాట ప్రవచింపుము. ఎవరి గురించి అంట? ఇశ్రాయేలు కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కాపర్ల గురించి దేవుడు చెలవిస్తున్నటువంటి మాట, గొప్ప ప్రవచనాలు ఏంటో చూద్దాం ఇక్కడ. వాళ్ళ గురించి చెప్పండి ప్రవచనాలు. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. మంచిగా వినండి. తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. ఇది కేవలం పాత నిబంధనకే వర్తిస్తుందా? క్రొత్త నిబంధన పరిచారకులకు, సేవకులకు, కాపరులకు కూడా వర్తిస్తుందా? కొత్త నిబంధన కూడా వర్తిస్తుంది. నిబంధన కూడా వర్తిస్తుందన్న సేవకులకు. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19, 20 వచనాలు ఏమన్నాడు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అవునా? మంచిగా వినండి. తమ కడుపు నింపుకొను కాపర్లకు శ్రమ. పొట్ట కూటి కోసము దేవుని ప్రజలతో ఆడుకునేవాడు, లేకపోతే వాళ్ళని అడ్డు పెట్టుకొని పొట్టు పోషణ చేసుకునేవానికి శ్రమ. నెంబర్ 1 చెప్పట్లేదండి, స్వయంగా యెహోవా సెలవిచ్చినది. ఏమన్నా ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? బయటికి వెళ్ళి సంపతన్న ఇలా చెప్పిండని చెప్పకండి దయచేసి, దండం పెడుతున్నా. వాక్యం చూపించండి. ఓకే, నెక్స్ట్. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. కాపర్లు గొర్రెలను మేపవలెను కదా. మేస్తురండి పాపాలు. నెక్స్ట్. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును వధించి క్రొవ్వును తిని క్రొవ్వును తింటారు, బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను వాడుకుంటారు, కప్పుకుంటారు, గొర్రెలు మాత్రం వేపరంట. సంఘములో ఎవడన్నా క్రొవ్వినోడు వచ్చిండు అని అంటే ఏం చేస్తారంట? వాళ్ళని వధించి వాడి క్రొవ్వు తిని వాడి బొచ్చును కప్పుకుంటారంట. ఒక రోజు ఒక ఆంటీ ఫోన్ చేసింది, ఒక్క ఆంటీ కాదు, చాలా మంది అక్కలు ఉన్నారు అలాంటి వాళ్ళు. అన్న మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చాడు, తమ్ముడు ఇట్లా మా ఇంటి గారికి ఒక పాస్టర్ గారు వచ్చాడు, ఆయన వద్దని చెప్తూనే ఉన్నాడు, వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళ ఊబిలో పడొద్దని చెప్తూనే ఉన్నాడు, నేను ఇంట్లో అంతా దోషి పెట్టానన్న మా ఆయనకు తెలియకుండా, ఇప్పుడు నాకేం అర్థమైతలేదు అని. అలాంటి పాస్టర్ల బారిన పడినటువంటి స్త్రీలు ఎంతమందో తెలుసా మీకు? పాస్టర్ల టార్గెట్ ఏంటో తెలుసా అండి? స్త్రీలు, పురుషులు కాదు. అవునా? అవునన్నా, చాలా వరకు. అంటే ఇక్కడి వరకు ఎందుకండి? నాతో ఉన్న ఒక ఆయన, మీకు ప్రవీణ్ అన్న దానికి సాక్ష్యము, నాతో ఉన్న ప్రవీణ్ అన్న సాక్ష్యము, రిటైర్మెంట్ తీసుకున్న విధవరాళ్లను, సిఎస్ఐ చర్చెస్ లో ఉండి భర్తలు లేని వాళ్ళని, భర్తలు చనిపోయిన వారిని, కొంచెం గవర్నమెంట్ టీచర్స్ ఎవరు ఉంటారో మా టార్గెట్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు, వాళ్ళని వెంబడించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. నా కళ్ళ ముందు చూసామండి. నీకు ఎన్ని సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు చెప్తాను, వ్యక్తులు కూడా ఉన్నారు సాక్షి. అలాగే ఒక ఆర్సీఎం విడో, ఆర్సీఎం సంబంధించినటువంటి ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె ఆస్తిపర్రాలు, హైదరాబాద్. ఆవిడ ఎలా ట్రాప్ చేసిండో తెలియదు, ఆమె తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నేను షాక్. ఇంట్లో తెచ్చిపెట్టుకోవడమే కాదు, ఎటన్నా బయటికి వెళ్తే కార్లో ముందు సీట్లో ఆమెను కూర్చొని పెట్టుకునేవాడు, వెనకాల ఈమెను వైఫ్ను కూర్చొని పెట్టుకునేవాడు. ఆమె చాలాసార్లు ఆమె బయటికి వెళ్తున్న విషయం కూడా చెప్పకపోతున్నా నా కళ్ళ ముందు. నువ్వు అక్కకు చెప్పినావు అంటే అని ముందెళ్ళి కూర్చునేవాడు. పక్క రూమ్లోకి వెళ్ళి ఫోన్లు చేసుకొని మాట్లాడుకునేవాళ్ళు ఆంటీతో. ప్రతి చిన్న విషయం, ఆంటీ మీరు వెళ్ళి కార్లో కూర్చొని నేను వస్తున్నాను అలాగా. అంత మాత్రమే కాదు, ప్రతిది ఈమెతో షేర్ చేసుకునేవాడు, ఈమెతో అస్సలు పట్టించుకోండి. తర్వాత నేను ఎందుకంత ఈమెకు ప్రాధాన్యత ఇస్తానని తెలిస్తే, రిటైర్డ్ డబ్బులు కొంత తీసుకున్నాడు, ఆమెకు వచ్చే పెన్షన్ వస్తుంది కదా, నెలకెళ్ళి కొన్ని వేలు వస్తాయి కదా, 1000 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంది ఆమె. ఆమె ఎప్పుడైతే తన పనులు తాను చేసుకోలేని స్థితికి వచ్చిందో, ఆమెను అక్కడ నుండి తీసుకొచ్చి హైదరాబాదులో ఓల్డేజ్ హోమ్లో చేర్పించి వెళ్ళిపోయాడండి. ఏం చేయాలి చెప్పండి ఇలాంటి వాళ్ళని? మా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఇలాంటి, నేను చూసినాం ఇలా ఆయన చేసిన పనులు. అట్లా వాడుకున్నంతసేపు వాడుకొని ఆమె చేసుకోలేని స్థితికి వచ్చిన తర్వాత, అంటే ఇంకా చేయాలి, వాష్రూమ్కి హెల్ప్ చేయాలి ఎవరైనా పట్టుకొని, ఆ స్థితికి వచ్చిన తర్వాత, నేనున్నప్పుడే ఆమె 60+, నేను అక్కడ ఉన్నప్పుడు 10-12 సంవత్సరాల క్రితం.
ఇలాంటి వాళ్ళని 420 అంటారన్న పాస్టర్లను. పెయిన్ఫుల్ గా తెలుసా, వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఆవేశం వచ్చింది, వెళ్ళి లాగి కొట్టాలన్నంత కోపం వచ్చేది, కానీ ఏం చేస్తాం, చేయలేం మనం అలాగా. అనిపిస్తుంది ఒకవేళ పాత నిబంధన కాలం లాగా అంటే నాకు ఫిన్హాస్ లాగా తప్పు చేస్తే ఈటేస్తాడు చూడండి, అలా ఉండాలనిపిస్తుంది అది చెప్పాలి అంటే. ఇప్పుడు అంటాడు కదా పైకి వెళ్ళి, అబ్బా ఫిన్హాస్ నా లోపల నేను ఏదనుకున్నది అంటే, అక్కడ మోసేస్తున్నాడు, అహరోను ఉన్నారు, వాళ్ళు చేయని పని ఫిన్హాస్ చేశాడు. ఏమంటున్నాడు దేవుడు, బా నేను మనస్సులో ఏదైతే అనుకున్నావు అంటే ఇశ్రాయేల్ సభ్య సమాజం ఎదుట కూడా గుడారంలో దూరి వ్యభిచరిస్తుంటే అందరు చూస్తా ఉన్నారు అంటే పాపం. అది కూడా ఫినెహాస్ ఈటేస్తే ఇద్దరికి దిగింది అక్కడ. ఇప్పుడు పరలోకంలో సంతోషిస్తున్నాడు, ఫినెహాస్ ఏదనుకున్నావు అది చేశావు. అదే ఆ రోషం, ఆవేశం ఈరోజు మనం ఆధ్యాత్మిక ఆవేశం చూపుతాం అంటే వాక్యంతో చంపాల. ఇప్పుడు ఈటలు కాదు, మనకు వాక్యమే ఎనఫ్ మనకి, అవునా? అందుకే ఇప్పుడు మనం నరకాలతో ఎక్కడి నుంచి వెళ్ళాలంటే వాక్యంతోనే, అవునా? సో చూడండి ఎంత భయంకరమైన స్థితిలో అంటే అలా కాపర్లు అలే కాదు, బయట నేను మావడాలు ఉన్నాడు అనుకున్నాను. చాలా మంది బయటకు వెళ్ళి ఫోన్ చేసి, తమ్ముడు ఇలా పాస్టర్ నన్ను ట్రాప్ చేసి ఇంట్లో నేను అన్ని తెచ్చి పెట్టేవాడిని, ఇట్లా మాయమాటలు చెప్తే నేను ఆయన తెలియకుండా ఇంట్లోకి బంగారం ఇచ్చిన, అది ఇచ్చిన, ల్యాండ్ పేపర్లు ఇచ్చినాం, లోన్ పెట్టుకుంటా అంటే మా ఇచ్చి లోన్ తీసుకొని ఇట్లా చివరికి మమ్మల్ని మోసం చేసి ఇలా చేసిరు అలా చేసిరు అని కథలు ఎన్ని ఉంటాయి తెలుసా మీకు? ఒక స్టోరీ చదివితే ఉన్నాయా నిజంగానే? కేవలం కొద్ది రోజులు నడిపించుకోమని ల్యాండ్ ఇస్తే కూడా ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా అండి మీకు? ఉన్నారా లేరా చెప్పండి, మాట్లాడరే. ఉన్నారు. ఇలాంటి ఎక్కువ మాట్లాడన్నా మేము. జాకబ్ పెయిన్ఫుల్ గా ఉంటది. మాకు అట్లా ఇష్టం ఉండే అన్న ఇలాంటి విషయాలు. ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నా, అనవసరంగా నన్ను పిలుచుకున్నారు. మీరు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో నాకు కూడా రాత్రి చాలా నిద్ర బాగా పట్టట్లేదు. లేదన్న వీళ్ళు ఏమైతారో అనవసరంగా నాతో పెట్టుకున్నారని నేను కూడా అనుకుంటున్నా అప్పుడప్పుడు. జాకబ్ అనవసరంగా నాతో పెట్టుకున్నాడు. సో చదవండి ఇంకా శాంతి, ఒక్కసారి ముగించుకుందాం, ఇక బాగా అయిపోయింది. ఇంకొక మాట అక్కడ ఏం చదువుతుందో చదవండి. అయ్యో వీళ్ళు పక్కన పోయింది, అప్పుడే గ్యాప్ వచ్చింది. బలహీనమైన వాటిని మీరు మ్యూట్ లో పెట్టానన్నా, చూస్తలేదు. అదే, బలహీనమైన వాటిని బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, భయపడిన వాటికి కట్టుకట్టరంట, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. ఇదే బోధ యేసుప్రభు కొత్త నిబంధనలు తన శిష్యులతో చెప్పాడు. అపోస్తులకు ఇది అర్థమైంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కావచ్చు, ఇంతకుముందు లూకాసు వార్త 22వ అధ్యాయంలో చెప్పిన విషయాలు కాబట్టి అపోస్తులకు అందరికి అర్థమైంది కాబట్టి వీటికి అగెనిస్ట్ గా వాళ్ళు మాట్లాడడం చూసాం, అవునా? ఆలోచించండి. రోజు ఎలా ఉన్నారు చెప్పండి. మనం కాపర్ల అర్హతలో మనం బాధ్యతలు చూసాం కండి, 6 రకాల బాధ్యతలు ఉంటాయని. ఇది నిజంగా మనం నిర్వర్తిస్తున్నామా? 21 నుండి 24 వచనాలు కూడా చదవండి. నేను ఇక్కడ లేఖనాలను మెన్షన్ చేసి ఉంటాను చూడండి. ఎవరంట? కడుపు నింపుకునే నాయకులు, మరి విశ్వాసుల కానుకలు స్వీకరించి వారిని తిరస్కరించేటువంటి కాపర్లకు శ్రమ. డబ్బులు మాత్రం కావాలి కానీ మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఆధ్యాత్మిక జీవితం మాకు ఎలా ఉంది అవసరం లేదు. మీరు ఆధ్యాత్మికంగా ఎంత బలహీనలో మేము పట్టించుకోము, ఆర్థికంగా ఒకవేళ మీరు అవసరతలో ఉంటే మేము పట్టించుకోము, కనీసం మేము ఇంకొక ప్రయత్నం కూడా చేయము. కనీసం అంటే ఆర్థిక అవసరాలు అంటే ఇక్కడ నేను కూడు గూడు గుడ్డ నిజమైనటువంటి అవసరతల గురించి చెప్తున్నాను, ప్రాక్టికల్ అవసరతల గురించి చెప్తున్నాను. అంటే మన బ్యాంక్ లోన్ల గురించో లేకపోతే అవి గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే అవి మనం స్వతహాగా పెట్టుకున్నటువంటివి. అవి నిజమైన కష్టాలు, అంటే అవి మనం అవసరతలు తీర్చుకోవడానికి, మనం ఏదో బిజినెస్ చేయడానికి తెచ్చుకున్నట్టువి. కొన్నిసార్లు వాటికి ఏంటి అంటే అంత ఈజీగా సంఘాల నుండి సహకారము మనం ఇవ్వలేము, ఎందుకంటే వేలల్లో ఉన్నప్పుడు అది వేరు. అంటే నిజమైన నీడ్స్ తీర్చడం. ఇప్పుడు మీలో ఎవరికైనా నిజంగా తినడానికి కూడా కష్టమైతే అలాంటి వారికి మనం ఈజీగా సహాయం చేయగలుగుతాం, ఇమీడియట్ గా సహాయం చేస్తాం. అంటే దేనిని ఆపుకునే చేయగలుగుతాం. అంటే వాటికి ఆపుకోవడానికి ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. ఓకే,
ఒక 1000, 2000 అయితే కొన్ని ఆపుకొని భోజనాలు ఇంపార్టెంట్ కదా! చావు బ్రతుకుల సమస్య అంటే భోజనం, మరి కడుపు నింపడం అలాంటి పరిస్థితి లేకపోవడం, బట్టలేసుకొని బయటకొచ్చి బట్టలేసుకునే పరిస్థితి లేకుండా బయటకి రాలేని పరిస్థితులు ఉండడం, కాళ్ళకు చెప్పులు లేకుండా పరిస్థితులు ఉంటే అవి నిజమైన అవస్థలు. అది సంఘం ఖచ్చితంగా తీర్చగలుగుతది. సంఘం తీర్చాలి గూడా. ఓకే. కానీ అంటే పెద్ద పెద్ద సమస్యలంటే టైం పడుతుంది. దానికి ఒక ప్లాన్ ఏసుకోవాల్సొస్తది. దాన్ని ప్రాపర్‌గా డీల్ చేయాల్సొస్తది. ఒకవేళ ఇప్పుడు నేను ఎవరికైనా సరే నీ సమస్య పరిష్కరించడానికి లోన్ ఇప్పిస్తే మరి లోన్ నువ్వు కట్టుకోగలుగుతావా? మరి నెలకు 5,000 నీ వల్ల అవుతదా? లేకపోతే నెలకి ఎంత కట్టుకోగలుగుతావు? ఒకవేళ నువ్వు ఒక్క నెల మిస్ అయితే మరి లోన్ ఇప్పించిన బ్రదర్ ప్రాబ్లమ్ అవుతది. మరి మధ్యలో నువ్వెవరన్నా మధ్యవర్తిత్వం చేయగలుగుతారా? అంటే ఆ బ్రదర్ కట్టకపోతే ఇంకెవరన్నా ఆల్టర్‌నేట్ ఏమన్నా ఆప్షన్ ఉందా? ఇవన్నీ చూసుకోవాలి. మధ్యవర్తిత్వం చేసే అధికారం నాకుందా? లేదా? నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఎవరికైనా లోన్ ఇప్పించినాననుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను కట్టలేని స్థితిలో వారు కట్టలేని స్థితిలో ఉంటే దానికి నేను బాధ్యత తీసుకొని నేను కట్టుకోగలగాలి. చూద్దాం అదంతా కూడా మీకు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కాపర్లు అంటే ఆ ఔషధాల గురించి మాట్లాడినప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చిన్నగా చెప్పాను. నిజానికి పరిచర్య పని ఏంటండి? ఇతరుల మేలు కోసం శ్రమ పడాలి. అవునా అండి? ఇతరులను నష్టపరచడము, ఇతరులను ముంచడము, ఇతరులను శ్రమ పెట్టడము, ఇతరులను వాడుకోవడము, ఇతరుల ఆర్థిక కానుకలు తీసుకొని వాళ్ళని నిర్లక్ష్యం చేయడము. అందుకే చాలా మంది పాస్టర్‌లకు చెడ్డ పేరుంది తెలుసా? ఆ జీతం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఆ జీతం వచ్చిన దినాల్లోనే వాళ్ళు ఎక్కువ విజిటింగ్ చేస్తారంట. నిజమేనా? హలో! అవునన్నా. అవును. అవును. అవునన్నా మరి నిజంగానే అలాగనే ఉన్నారు. అది ఎంత భయంకరమైన పాపం నిందండి మనకి. ఎందుకంటే నాకంటే విజిటింగ్‌లు చేయడం తెలవదు కాబట్టి నాకు ఆ పరిస్థితి లేదు. 20 సంవత్సరాల నుంచి ఇంటింటికెళ్ళి విజిటింగ్‌లు చేసే పరిచర్య నాకు లేదు కాబట్టి నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ నేను విన్నాను అలాగా. విజిటింగ్ చేసే పరిచయం లేదంటే అర్థమేంది మేము ఎప్పుడు అవసరమైతే నా దగ్గర కలుసుకుంటాం ఎక్కువ శాతం కాబట్టి, అందరం మా దగ్గర కలుసుకుంటాం కాబట్టి, వాళ్ళు పిలిస్తే అంటిల్ అన్‌లెస్ పిలిస్తే ఎళ్ళడం. ఈడ సిటీలో అయితే మాకు విజిటింగ్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ రోజులు వాళ్ళంతా బిజీగా ఉంటారు. ఏడో రోజు ఇక్కడికే వస్తారు. మిగతా మిడిల్ ఆఫ్ ద వీక్‌లో నాకు ఎవరింటికెళ్ళడానికి కుదరదు. కుదరదంటే వాళ్ళు ఉండరు. ఆఫీసులలో ఉంటారు కాబట్టి కుదరదు. ఒకవేళ శనివారం వీక్ ఆఫ్ ఉన్నా గూడా వాళ్ళకి ఆ రోజు షాపింగ్ పెట్టుకుంటారు. ఇంట్లో క్లీనింగ్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ రోజు అస్సలు రానివ్వరు మనల్ని. వెళ్దామన్నా గూడా. అట్లుంటది నాకు. కానీ చాలా మంది అంట ఫస్ట్ తారీఖు, ఆ సెకండ్ తారీఖు కంపల్సరీ విజిటింగ్ చేస్తారంట. అంటే చూడండి ఎవడైనా అమాయకుడు ఉన్నాడా అండి ప్రపంచంలో? ఫస్ట్ తారీఖు వస్తున్నాడంటే వానికి కూడా తెలుసు. అంటే ఆయనకు కూడా తెలుసు ఎందుకొస్తున్నారని. అవునా? తెలుసా? తెలవదా అండి? తెలుసు. తెలుస్తదన్న వాళ్ళకి తెలుస్తది. మరి 10, 15 అయిపోయినాక తెలుసు పోతే అన్న. సుఖమేముంది? సో, సో ఇలాగా రాంగ్ టైమ్‌లో విజిటింగ్‌కొచ్చిన వెంటనే అర్థం ఏంటిదంటే వాళ్ళకి ఎంతో కొంత కానుక పెట్టి పంపించాల్సిందే. లేకపోతే పాస్టర్‌కి ఎక్కడికెక్కుతది మనందరికి తెలుసు. అవునా? నెక్స్ట్ సండే ఇంకా అది దాని మీదనే ప్రసంగం ఉంటది. కొంతమంది అందరి గురించి గాదు. అవునా? అవును. ఏమో నాకు పాస్టర్‌ల యాటిట్యూడ్ చూస్తే చాలా ఇబ్బందిగా ఉంటది. కొంతమంది ఎళ్తున్నప్పుడు "అక్క వెళ్ళొస్తాం. అవును. అన్న వెళ్ళొస్తాం. అవునన్నా. బ్రదర్ వెళ్ళొస్తాం." అంటే ఏంటిదది? వీడ్కోలు వచ్చినమన్నా. పెళ్ళిళ్ళలో గూడా నేను అప్పుడప్పుడు చూస్తా ఉంటాను. ఎందుకంటే నేను పెళ్ళిళ్ళు చేయడానికెళ్ళినప్పుడు కొంతమందొస్తారు గదా! ఆ ఇంటి ఓనర్ దగ్గర అంటే పెళ్లి పెద్దల దగ్గర వాళ్ళు మాటి మాటికి అన్న వెళ్ళొస్తాం, అక్క వెళ్ళొస్తాం, బ్రదర్ ఎళ్ళొస్తాం మంచిది. అంటే చెప్తారు గానీ కదలరు అక్క నుండి. అవునా? చెయ్యి ఊగుతది, నోటి మాట కదులుతది కానీ కాళ్ళు కొంచెం కూడా తిరగవు ఇటు సైడు. అనుకున్నది ఈరోజు చేతులు పడలే కాబట్టి. ఆ! నిజమేనా? వసూలు కాలే కదన్న కావాలి. ఆ! వాళ్ళకి పాపం అర్థం కాదు తొందరగా. కొంతమంది అర్థమైనా అర్థం కానట్టుంటారు. కొంతమందికి అర్థం కాదు నిజంగానే అమాయకులుంటారు పాపం. ఓకే. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఫాస్ట్‌గా ఉంటారు పురుషుల కంటే. ఎళ్లి భర్తకి చెప్తారు. "అయ్యో! పాస్టర్ గారిని పంపియాలండి" అంటే. పాస్టర్ గారికి పంపించి రండి అని చెప్తారు. అవునా? పంపించి రండి అంటే అర్థం ఏంటి? ఎంతో కొంత ఇచ్చిరండి అని అర్థం. ఆ! ఏం చేస్తామో మనకు తెలీదు. ఈ పరిస్థితులు. సో, చాలా ప్రశ్నలు ఇలా మనం చూసుకుంటూ వెళ్తాం. సో, నాయకత్వంలో మన గొప్ప ఉదాహరణ అయితే ప్రభువైన యేసుక్రీస్తు. అందులో డౌట్ లేదు. హ్మ్. సరే 17 ప్రశ్న నుంచెళ్ళి మనం రేపు ధ్యానించుదాము.
సో ఇంకా లోతైన విషయాలు ఉంటాయండి ఈ అంశంలో. మనం చాలా లోతైన గంభీరమైన విషయాలు తెలుసుకుంటాం. ఇంకా మీరు ఊహించినటువంటి విషయాలు అంటే లేఖన సంబంధమైనటువంటి సందర్భాలను మనం చూసుకుంటూ ఎలా పరిపాలించాలనే విషయాలను కూడా తీరుతెన్నులు కూడా చూసుకుంటాం. సో థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.